Good morning. Bond valuation lo next we'll move on to problem number 11. Problem number 11 and Limited issues new series of a new series of bonds on 1st January 2000. The bonds are sold at par 1000, having a coupon rate of 10% per annum, and matures on 31st December 2015. 31st December 2015 mature అవుతుంది అని స్పెసిఫై చేస్తున్నాడు. Coupon payments are made semi-annually on 30th June and December 31st each year. 30th June and December 31st each year ఇవి కూపన్ పేమెంట్స్ అనేది ఇన్వాల్వ్ అవుతాయి. సో కూపన్ పేమెంట్ సెమీ యాన్యువల్లీ, హాఫ్ ఇయర్లీ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో బీ కేర్ఫుల్. సో ఇయర్ కానీ ఏ కూపన్ పేమెంట్ ఉన్నా కేర్ఫుల్గా ఉండండి. సెమీ యాన్యువల్లీ assume that you purchased an outstanding unlimited bond on 1st March 2008 when the going interest rate was 12%. Market interest rate 12% ఉన్నప్పుడు 1st March 2008 నా మనం పర్చేస్ చేసామంటున్నాడు. Required. What was the YTM of on unlimited bond on 1st January 2000? YTM yield to maturity on 1st January 2000 yield to maturity ఎలా ఉంటుంది? B. What amount should you pay to complete the transaction? Of the amount, how much amount should be accrued interest and how much would be represent bond basic value? So ఇక్కడ 2 different questions అడుగుతున్నాడు. ఇక్కడ అసలు ఫ్యాక్ట్స్ ఆఫ్ ది క్వశ్చన్ అనేది చూస్తే న్యూ సిరీస్ ఆఫ్ బాండ్స్ అనేది 1st January 2000 ఇష్యూ చేశారు. అట్ పార్ సేల్ చేశారు. కూపన్ రేట్ ఇంట్రెస్ట్ రేట్ 10%. మెచ్యూర్స్ ఆన్ 31st December 2015. కూపన్ పేమెంట్స్ సెమీ యాన్యువల్లీ హ్యాపెన్ అవుతున్నట్టు. ఎవ్రీ 6 monthsకి కూపన్ పేమెంట్స్ అనేది హ్యాపెన్ అవుతాయి. June 30th and December 31st. దెన్ మనం 1st March 2008 బాండ్స్ పర్చేస్ చేసాం. మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ 12% ఉన్నప్పుడు పర్చేస్ చేసాం. వాట్ వాస్ ద YTM ఆన్ అన్లిమిటెడ్ బాండ్ యాజ్ ఆన్ 1st January 2000? ఫస్ట్ క్వశ్చన్ YTM ఎలా ఉంటుంది ఆన్ 1st January 2000 అంటే ఈ బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు YTM ఎలా ఉంటుంది అని క్వశ్చన్ చేస్తున్నాడు. సో ఫస్ట్ విల్ సాల్వ్ దట్. తర్వాత మనం పర్చేస్ చేసిన బాండ్ ఏదైతే ఉందో 1st March 2008 ఆ బాండ్ పర్చేస్ చేసినందుకు హౌ మచ్ అమౌంట్ వీ హ్యావ్ టు పే అని క్వశ్చన్ చేస్తున్నాడు. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ YTM క్యాలిక్యులేషన్. YTM 2 ways లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. IRR కాన్సెప్ట్ అప్లై చేసి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్లోస్ని ఇనిషియల్ అవుట్ఫ్లో ఆర్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అవుట్ఫ్లోకి ఈక్వేట్ చేస్తూ సాల్వ్ చేయొచ్చు. ఆర్ అదర్వైజ్ సెకండ్ వే షార్ట్ కట్ ఫార్ములా. సో ఇక్కడ 1000 రూపీస్ ఫేస్ వాల్యూ ఇన్వాల్వ్ అవుతుంది. కూపన్ రేట్ 10% పర్ యానం అంటే 100 రూపీస్ పర్ యానం అవుతుంది. సెమీ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ కాబట్టి 6 monthsకి 50 రూపీస్ అవుతుంది. పీరియడ్ 15 years అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సెమీ యాన్యువల్ పేమెంట్స్ కాబట్టి దట్ ఈస్ 30 half years. సో విల్ గో బై షార్ట్ కట్ ఫార్ములా. షార్ట్ కట్ ఫార్ములా త్రూ వెళ్దాం. అది YTMకి షార్ట్ కట్ ఫార్ములా అప్లై చేద్దాం. యాన్యువల్ ఇంట్రెస్ట్ 1000 into 10% 100 అండి. మనకి ఇక్కడ హాఫ్ ఇయర్ కావాలి. సో 6 monthsకి ఇట్ కమ్స్ టు 50. సో I అనేది అరైవ్ అయ్యాం. YTM ఈక్వల్ టు I into 1 minus T after tax interest plus redemption value minus net proceeds by N. సో ఎక్సెస్ పేమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్ప్రెడ్ చేస్తున్నాం. ఆ కాస్ట్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్ప్రెడ్ చేస్తున్నాం. హోల్ డివైడెడ్ బై యావరేజ్ ప్రొసీడ్స్ రిడమ్షన్ వాల్యూ ప్లస్ నెట్ ప్రొసీడ్స్ బై 2. నౌ I అనేది అరైవ్ అయ్యాం. There is no tax rate. The redemption value on net proceeds. సో ఇనిషియల్గా ఇష్యూ చేసింది ఎట్ పార్ అంటే నెట్ ప్రాఫిట్స్ 1000. రిడమ్షన్ వాల్యూ ఏమీ స్పెసిఫై చేయలేదు అంటే దట్ ఈస్ ఆల్సో ఫేస్ వాల్యూ ఆఫ్ 1000 ఓన్లీ. నెట్ ప్రాఫిట్స్ 1000, రిడమ్షన్ వాల్యూ ఆల్సో 1000. సో రిడమ్షన్ వాల్యూ అండ్ నెట్ ప్రాఫిట్స్ అయిపోయినాయి. దెన్ N. సో 1st January 2000 ఇష్యూ చేస్తున్నారు. December 31st 2015కి అది కంప్లీట్ అవుతుంది మెచ్యూరిటీ పీరియడ్. సో 15 years మెచ్యూరిటీ పీరియడ్. years మనకి ఇక్కడ హాఫ్ ఇయర్స్లో కావాలి. దట్ ఈస్ 15 into 2 30 half years.
30 half years. Substitute చేద్దాం. So I 50 into 1 minus tax rate nil, tax rate ఏం లేదండి, plus redemption value minus net proceeds. Redemption value 1000 minus net proceeds also 1000. Initial గా 1000 కలెక్ట్ చేస్తున్నాం, చివరికి పే చేసేది కూడా 1000. Divided by n, 30 half years. Whole divided by 1000 plus 1000 by 2. Redemption value 1000, net proceeds 1000, divided by 2. Whole divided by 2. ఇందులో ఒక చిన్న మిస్టేక్ ఉంది, అబ్జర్వ్ చేయగలరా? ట్రై చేయండి. One mistake is there. What is the mistake? You just try to observe. N రండి ఇక్కడ మిస్టేక్, 30 కాదు. అదేంటి సార్, 1st January 2000 నుంచి 31st December 2015 అంటే 15 years కదా సార్? నో, 2001 నుంచి స్టార్ట్ చేసుకుంటే 15 years అవుతుంది. మనం 2000 ఇయర్లో ఇష్యూ చేసామంటే 2000తో స్టార్ట్ అయింది అంటే 16 years అవుతుంది. అది సో ఇలాంటి చిన్న చిన్న సిల్లీ మిస్టేక్స్ చేయొద్దు, బీ కేర్ఫుల్. 2001 నుంచి స్టార్ట్ చేస్తే 2015 అంటే 15 years అండి. 2000 నుంచి స్టార్ట్ అయితే దట్ విల్ బి 16 years. సో దిస్ ఈస్ నాట్ 15 years, 16 years. 16 into 2, 32 half years. So this is 32 divided by 30 కాదు 32. ఎనీవే న్యూమరేటర్ 0 కాబట్టి డివైడ్ బై 30 అయినా 32 అయినా చివరికి అది ఆ పార్ట్ వరకు జీరోనే వస్తుంది. ఈ ప్రాబ్లం మీరు 30 తీసుకొని చేసినా యూ విల్ గెట్ ద సేమ్ థింగ్, బట్ అలాంటి మిస్టేక్స్ చేయకూడదండి. సో 50 plus this is 0. 0 by 30 అయినా 0 by 32 అయినా 0. Whole divided by 1000 into 100. Percentage లో కన్వర్ట్ చేయడం కోసం into 100. That is nothing but 5%. So YTM, yield to maturity 5% for 6 months. 6 months కంటే per annum. This is for 6 months. YTM per annum. This is 5 by 6 into 12. 10% per annum. సార్ ఇదేంటి సార్, సేమ్ యాజ్ ఇంట్రెస్ట్ రేటే వస్తుంది. ప్రాబ్లం చూస్తున్నప్పుడే అది స్ట్రైక్ అవ్వాలి. 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాము, కలెక్ట్ చేసిన 1000 చివరికి పే చేస్తున్నాము. మరి అలాంటప్పుడు YTM 10% అవుతుందండి. సో ఇనీషియల్గా 1000 కలెక్ట్ చేసి చివరికి 1000 పే చేస్తున్నాము అంటే అక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో అదే రేట్ ఆఫ్ రిటర్న్ ఫర్ ది ఇన్వెస్టర్, yield to maturity. సో 10%, 5% for half year, 10% per annum. So just listen once again. సో I ఇక్కడ ఎప్పుడైతే పీరియడ్ హాఫ్ ఇయర్ అవుతుందో ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు డిఫైన్ ఫర్ హాఫ్ ఇయర్. I ఇంట్రెస్ట్ ఫర్ హాఫ్ ఇయర్ 1000 into 10% per annum, 6 months కి 50. నెట్ ప్రాఫిట్స్ 1000, రిడక్షన్ వాల్యూ 1000. పీరియడ్ 16 years ఉంది, 2000 నుంచి స్టార్ట్ అయ్యి 16 years. హాఫ్ ఇయర్స్లో చెప్పాలంటే 16 into 2, 32 half years. సో YTM ఫార్ములా ఏదైతే ఉందో అందులో సబ్స్టిట్యూట్ చేస్తే 5% ఫర్ 6 months వచ్చింది. దట్ ఈస్ 10% per annum. దెన్ నెక్స్ట్ ఇది yield to maturity 1st January 2000 ఇష్యూ చేయగానే మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇష్యూ చేస్తున్న పాయింట్లో చూస్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇలాగే ఉంటుంది. దెన్ assume that you purchase an outstanding unlimited bond on 1st March 2008 when the going interest rate was 12%. Going interest rate 12% ఉన్నప్పుడు మనం 1st March 2008 ఈ బాండ్ని పర్చేస్ చేస్తున్నాం. 1st March 2008 ఈ బాండ్ని పర్చేస్ చేస్తున్నాం. వాట్ అమౌంట్ యూ షుడ్ పే టు కంప్లీట్ ద ట్రాన్సాక్షన్? సో ఇప్పుడు ఎంత అమౌంట్ పే చేస్తాం ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయడం కోసం అని క్వశ్చన్ చేస్తున్నాడు. దట్ ఈస్ నథింగ్ బట్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది బాండ్ ఆన్ 1st March 2008, ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది బాండ్. Of the amount, how much amount should be accrued interest and how much represents bond basic value? మళ్ళీ అందులో బైఫికేషన్ అడుగుతున్నాడు. సో ఓన్లీ థింగ్ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి అంటే ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది బాండ్ ఆన్ 1st March 2008. సో 1st March 2008 ఫెయిర్ వాల్యూ కావాలి. నౌ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది బాండ్, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఫర్ ద రిమైనింగ్ పీరియడ్. ఇక్కడ రిమైనింగ్ పీరియడ్ ఎంత ఉందో చూద్దాం, దాని నుంచి మనం క్యాలిక్యులేట్ చేద్దాం. రిమైనింగ్ పీరియడ్
సో 2008లో మనకి వాడు హాఫ్ ఇయర్లీ ఇంట్రెస్ట్ చెప్తున్నాడు 30th June అండ్ December 31st. సో 30th June ఇంట్రెస్ట్ కూడా రాలేదు కదా, అంటే 2 హాఫ్ ఇయర్స్ ఉన్నాయి 2008లో. సో దీని నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తే 2008 నుంచి హౌ మెనీ ఇయర్స్ ఆర్ దేర్, 2008 నుంచి మనం కౌంట్ చేసుకుంటే 2015కి దట్ కమ్స్ టు 6 years, దట్ కమ్స్ టు 9 years. ఓకేనా, 2008, 9, 10, 11, 8 and 9 కౌంట్ చేయండి. సో 8 years, నాట్ 9 years, దట్ ఈస్ 8 years 2008 నుంచి. సో 2008 పోతే రిమైనింగ్ 7 years అండి. మరి 2008ని కూడా ఇంక్లూడ్ చేయాలి కాబట్టి 7 + 1 8 years. రిమైనింగ్ పీరియడ్ 8 years, దట్ ఈస్ 8 into 2, 16 half years. So fair value of the bond, fair value of the bond on 1st March 2008. Period half year, cash flows. So 1 to 16 half years లో ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్ 50 కదా, 50. 16th half year ki redemption value 1000. Now what is the discounting rate? Assume that you purchased an outstanding unlimited bond on 1st March 2008 when the going interest rate was 12%. Going interest rate 12% ఉంది, market interest rate 12% ఉంది అంటే that is 12% is the discounting rate per annum. 6 months కి ఎంత ఉంటుంది? That comes to 6%. Discounting rate 12 into 6/12, 6%. Present value factor at 6%. Present value of cash flows. So fair value of the bond ఏ పాయింట్ ఆఫ్ టైం కావాలన్నది క్లియర్గా ఉండండి. రిమైనింగ్ పీరియడ్ అంత ఉంది, రిమైనింగ్ పీరియడ్ 8 years ఉంది అంటే 16 half years. సో డిస్కౌంటింగ్ రేట్ ఫర్ హాఫ్ ఇయర్ 12% మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది అన్నాడు, 6 monthsకి 6% అవుతుంది. సో 1 to 16 periods ఇంట్రెస్ట్ 50, whereas 16th period redemption value 1000. సో నౌ 6% దగ్గర ఫ్యాక్టర్ వాల్యూస్ టేకప్ చేస్తే 1 to 16 periodsకి 10.106, 10.106. 16th periodకి 0.394 మల్టిప్లై చేస్తే దిస్ కమ్స్ టు 505.3, 505.3. దిస్ ఈస్ 394. This comes to 899.3. This is the fair value of the bond on 1st March 2008. కాదు, ఇది డెఫినెట్గా ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది బాండే కానీ బట్ నాట్ ఆన్ 1st March 2008. అదేంటి సార్, మనం 2008 నుంచి కౌంట్ చేసుకుంటే 8 years, 2008లో 2 half years రాలేదు కదా. సో 2008 ఫుల్ ఇయర్ కౌంట్ చేసుకుంటాం, టోటల్ 8 years కదా. నో, అలా క్యాల్కులేట్ చేయకూడదు. సో ఫస్ట్ థింగ్, వెన్ ఎవర్ ఇలా హాఫ్ ఇయర్ ఆర్ క్వార్టర్లీ పీరియడ్ ఉంటుంది అంటే అక్కడ హాఫ్ ఇయర్ ఆర్ క్వార్టర్లీ పీరియడ్ ఎలా ఉంటుంది చూడండి. Coupon payments are made semi-annually on June 30th and December 31st. June 30th and December 31st coupon payments అనేది హ్యాపెన్ అవుతున్నాయి. సో ఫస్ట్ హాఫ్ ఇయర్ ఎండ్ సెట్ June 30th. June 30th అంటే January 1st ఇయర్ స్టార్ట్ అవుతుందండి, January 1st. ఓకే, 30th June కంప్లీట్ అయిపోయాక July 1st నెక్స్ట్ హాఫ్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, December 31st ఎండ్ అవుతుంది. సో January 1st నుంచి July 1st June 30th వరకు ఒక హాఫ్ ఇయర్, July 1st నుంచి December 30th వరకు, December 31st వరకు ఇంకో హాఫ్ ఇయర్. నౌ మనం క్యాలిక్యులేట్ చేస్తున్న ఫెయిర్ వాల్యూ ఇలా హాఫ్ ఇయర్స్ అనేది ఉన్నప్పుడు ఏ హాఫ్ ఇయర్ బిగినింగ్ ఉన్నా ఎండింగ్ ఉన్నా ప్రాబ్లం లేదండి. సో January 1st అనేది
బిగినింగ్ ఆఫ్ ఫస్ట్ హాఫ్ ఇయర్ 2008 ఫస్ట్ హాఫ్ ఇయర్. వేరే సో జూలై 1 అనుకోండి బిగినింగ్ ఆఫ్ సెకండ్ హాఫ్ ఇయర్. సో అది ఈ పీరియడ్కి బిగినింగ్ అవుతుంది, నెక్స్ట్ 6 months బిగినింగ్ అవుతుంది. వి నీడ్ నాట్ వర్రీ. సో ఏదైనా మనం తీసుకున్న పీరియడ్ బిగినింగ్ ఉన్న ఎండింగ్ ఉన్న వీ కెన్ క్యాలిక్యులేట్ ద ఫెయిర్ వాల్యూ స్ట్రైట్ అవే. ఇన్ బిట్వీన్ పీరియడ్ ఉన్నప్పుడు వీ కెనాట్ క్యాలిక్యులేట్ స్ట్రైట్ అవే. ఇక్కడ మార్చ్ 1 మనం ఎక్వైర్ చేస్తుంది, ఇలాంటి కాంటెక్స్ట్ లో స్ట్రైట్ అవే క్యాలిక్యులేట్ చేయలేము. జస్ట్ లిసన్ కేర్ఫుల్లీ. సపోజ్ మనం బస్సులో వెళ్తున్నాం అండి, బస్సు విజయవాడలో బందర్ రోడ్డు మనం ఒక పాయింట్లో దిగాలి. సపోజ్ బందర్ రోడ్ పాయింట్లో మనం లబ్బిపేటలో దిగాలి. సో లబ్బిపేట ఎగ్జాక్ట్ పాయింట్ బస్ స్టాప్ లేదనుకోండి, లబ్బిపేట మీరు కళానికేతన్ బిల్డింగ్ దగ్గర దిగాలండి. ఇక్కడ కళానికేతన్ బిల్డింగ్ కంటే ఎర్లియర్ ఒక స్టాప్ ఉంది, కళానికేతన్ క్రాస్ అయ్యాక మళ్ళీ కాందారి హోటల్ దగ్గర ఒక స్టాప్ ఉంది. మీరు కళానికేతన్ పాయింట్ దగ్గర దిగాలి. సో మరి ఈ పాయింట్ దగ్గర దిగాలి అంటే ఎయిదర్ యూ హ్యావ్ టు గెట్ డౌన్ హియర్, ఇక్కడి నుంచి ఇలా అయినా ప్రొసీడ్ అవ్వాలి, ఆర్ అదర్వైజ్ ముందుకెళ్ళి దిగి బ్యాక్ అయినా రావాలి. లేదు సార్ నేను ఇక్కడ దిగాలనుకున్న బస్సు ఆపేంటంటే ఆపుతాడా డ్రైవర్? ఆర్ అదర్వైజ్ సార్ ఈ సందులో పోనిచ్చేయండి, నేను ఈ సందులో పని ఉంది వెళ్ళాలంటే బస్సు పోనిస్తాడా? నో. సో అందుకని ఎప్పుడైనా సరే మనం ఈ పాయింట్ కావాలి అనుకున్నప్పుడు అక్కడ డైరెక్ట్గా ఛాన్స్ ఉందా లేదో చూసుకోవాలి. డైరెక్ట్గా ఛాన్స్ లేదు అంటే నియరెస్ట్ పాయింట్ దిగి అక్కడి నుంచి మనం ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. అది సో ఇప్పటివరకు చేసిన ప్రాబ్లమ్స్లో ఇన్ బిట్వీన్ పీరియడ్కి ఎప్పుడు రాలేదండి. సో ఇక్కడ మార్చ్ 1 అనే పీరియడ్ ఇన్ బిట్వీన్ పీరియడ్, 6 months లో బిగినింగ్ లేదు ఎండింగ్ లేదు, ఇన్ బిట్వీన్ పీరియడ్. సో స్ట్రైట్ అవే వీ కెనాట్ క్యాలిక్యులేట్. సార్ మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి సార్? ముందు అసలు క్యాలిక్యులేట్ చేయలేము అనే విషయం మనకు తెలియాలి. అది తెలిస్తే తర్వాత ఏమైనా చేయొచ్చు. నేను అనుకుంటే క్యాలిక్యులేట్ చేయగలను అనుకుంటే చేయగలిగింది ఏం లేదు. సో ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్ వీ కెనాట్ సాల్వ్ ఇట్, దీన్ని సాల్వ్ చేయలేము అనేది తెలియాలి. దెన్ ద నెక్స్ట్ ఛాన్స్. సో ఇప్పుడు ఈ హాఫ్ ఇయర్లో ఉంది ఇది, ఈ పీరియడ్ బిగినింగ్ January 1 క్యాలిక్యులేట్ చేసి అక్కడి నుంచి March 1 ప్రొసీడ్ అవ్వడం ఒకటే. అదర్వైజ్ ఈ పీరియడ్ ఎండింగ్ July 1 క్యాలిక్యులేట్ చేసి బ్యాక్ రావడం, March 1 రావడం ఇంకొక వే. అది ఈ రెండిట్లో సింపుల్ వే ఏంటి అంటే ఆ పీరియడ్ బిగినింగ్, ఆ 6 months బిగినింగ్ క్యాలిక్యులేట్ చేయడం సింపుల్ టాస్క్. అంటే January 1 క్యాలిక్యులేట్ చేయడం సింపుల్ టాస్క్. January 1 నుంచి చూస్తే కంప్లీట్ 8 years ఉంటాయి. అంటే దట్ ఈస్ 16.5 years. అంటే ఇది ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది బాండ్ మనం క్యాలిక్యులేట్ చేసింది 1st March కాదు, దిస్ ఈస్ 1st January 2008 అయితే కరెక్ట్ అండి. ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది బాండ్ ఆన్ 1st January 2008 అయితే కరెక్ట్. అదే 1st July ఆర్ June 30th అనుకోండి, అక్కడి నుంచి 15.5 years ఉంటాయి, అక్కడ మళ్ళీ క్యాలిక్యులేషన్ డిఫర్ అవుతుంది. సో దిస్ ఈస్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది బాండ్ ఆన్ 1st January 2008. సో ఇన్ బిట్వీన్ 6 months పీరియడ్ ఎప్పుడున్నా సరే, ఆర్ ఇన్ బిట్వీన్ పీరియడ్ ఏ పీరియడ్ అయినా సరే స్ట్రైట్ గా క్యాలిక్యులేట్ చేయడం. ఆ పీరియడ్ బిగినింగ్ క్యాలిక్యులేట్ చేసుకోండి, అక్కడి నుంచి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. అదర్వైజ్ ఆ పీరియడ్ ఎండింగ్ నుంచి అయినా రావచ్చు. నో ఇప్పుడు ఇక్కడ వాల్యూ తెలిసింది మనకి, దిస్ ఇస్ ద వాల్యూ 899.3 అనేది తెలిసింది. మరి 899.3 ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అన్నింటినీ కన్సిడర్ చేశాక క్యాలిక్యులేట్ చేసాం. ఈ 899.3కి 2 months తర్వాత వాల్యూ ఎలా ఉంటుంది? 1st January 899.3 ఉంది, 1st March కి వాల్యూ ఎంత ఉంటుంది? డెఫినెట్లీ వీ కెన్ క్యాలిక్యులేట్. సో ఎలా సార్? ఇవాళ మన దగ్గర ఓ 10,000 ఉందనుకోండి, 2 months తర్వాత ఏమవుతుంది? ఏమో సార్ 2 months ఎందుకు సార్, 1 month సార్ 0 అయిపోతుంది. నో, దాన్ని సేవ్ చేస్తే ఏమవుతుంది? స్పెండ్ చేస్తే ఈవినింగ్కే అయిపోతుంది, సేవ్ చేస్తే ఏమవుతుంది? సేవ్ చేస్తే సార్ 10,000 ఇంకొంచెం ఇంక్రీజ్ అయ్యి మనకి అమౌంట్ ఇంక్రీజ్ అవుతుంది సార్. సేమ్ థింగ్. సో ఈ 2 months ఎక్రూడ్ ఇంట్రెస్ట్ యాడ్ చేయండి. సో ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది బాండ్ ఆన్ 1st March 2008. So fair value on
1st January 2008, 899.3, add accrued interest for 2 months. For 2 months. Accrued interest for 2 months add చేస్తే automatically time value of money నేను calculate చేస్తున్నట్టే. 1000 into 1000 is the bond face value. Interest rate per annum 10%, 100 rupees per annum, 2 months ki, for 2 months into 2 by 12, 16.67. 16.67. So the accrued interest for 2 months 16.67 అవుతుంది. యాడ్ చేస్తే 915.97. This is the bond basic value or fair value on 1st March 2008. 1st March 2008. Just see the question. What amount you should pay to complete the transaction? ఈ transaction complete చేయడానికి ఎంత పే చేయాలి? Of the amount, how much amount should be accrued interest and how much would represent bond basic value? ఇక్కడ క్లియర్ గా accrued interest ఎంత, bond basic value ఎంత అని అడిగాడు. So bond basic value is 915.97. Basic value is nothing but intrinsic value or fair value. Accrued interest 16.67. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటే ఒక పాయింట్, సెకండ్ బిట్ వెరీ వెరీ క్రిటికల్ అండి. ఇక్కడ ఇన్ బిట్వీన్ పీరియడ్ 6 months పీరియడ్లో మనం క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాం. సో ఇన్ బిట్వీన్ పీరియడ్ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు స్ట్రైట్ అవే క్యాలిక్యులేట్ చేయాలి. ఆ పీరియడ్ బిగినింగ్కి వెళ్ళండి, వెళ్ళి అక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయండి. సో 1st January 2008కి మనం ముందు క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 1st March January 1st మనం క్యాలిక్యులేట్ చేయగలం. సో 1/1/2008కి మనం క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేస్తున్నాం. రిమైనింగ్ పీరియడ్ 8 years. దట్ ఈస్ 8 into 2, 16.5 years. దెన్ డిస్కౌంటింగ్ రేట్ ఫర్ హాఫ్ ఇయర్ 12% per annum చెప్పాడు. 6 monthsకి 6% అవుతుంది. ఫెయిర్ వాల్యూ అది బాండ్ ఆన్ 1st January 2008, 1 to 16.5 yearsకి ఇంట్రెస్ట్ 50, రిడమ్షన్ వాల్యూ 16.5 years 1000. 6% రేట్ దగ్గర డిస్కౌంట్ చేసి 899.3 తీసుకోండి. దిస్ ఈస్ ఫెయిర్ వాల్యూ ఆన్ 1st January 2008. ఈ పాయింట్లో 899.3. ఇక్కడ నుంచి 2 months తర్వాత వాల్యూ ఎలా ఉంటుంది? accrued ఇంట్రెస్ట్ యాడ్ చేయండి. ఆర్ కాంపౌండ్ చేసినా యు ఆర్ గోయింగ్ టు గెట్ సిమిలర్ ఎఫెక్ట్. సో ఇవాళ మనీకి ఫ్యూచర్లో వాల్యూ ఎంత ఉంటుంది? కాంపౌండింగ్ అయినా చేయొచ్చు, accrued ఇంట్రెస్ట్ అయినా యాడ్ చేయొచ్చు. నేను accrued ఇంట్రెస్ట్ ఫర్ 2 months యాడ్ చేశాను. 1000 into 10%, ఫేస్ వాల్యూ 10% per annum, 2 months 16.67. 915.97 is bond basic value or fair value. కాబట్టి ఏ పాయింట్ ఆఫ్ టైంకి మనకు కావాలి, ఆ పాయింట్ ఆఫ్ టైం క్యాలిక్యులేట్ చేయగలమా లేదా అనేది క్లియర్గా చెక్ చేసుకొని ప్రొసీడ్ అన్నమాట. సొల్యూషన్ ఇక్కడ నేను క్లియర్గా ప్రొవైడ్ చేశాను. సో ఫస్ట్ పార్ట్ YTM క్యాలిక్యులేషన్ 10% per annum, 5% for 6 months అవుతుంది, 10%. దెన్ ఇన్ బిట్వీన్ పీరియడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఆ ఇన్ బిట్వీన్ పీరియడ్కి స్ట్రైట్ అవే క్యాలిక్యులేట్ చేయలేము. సో 1st January 2008ని క్యాలిక్యులేట్ చేసాం 899.3. దాని నుంచి 1st March 2008కి accrued ఇంట్రెస్ట్ యాడ్ చేశాడు అదే. సో దిస్ ఈస్ వన్ క్రిటికల్ ప్రాబ్లమ్. డెఫినెట్గా ప్రాక్టీస్ చేయండి, 2 times ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ కాన్సెప్ట్ వీఆర్ మూవింగ్ ఆన్ టు కాలబుల్ బాండ్స్. సో కాలబుల్ బాండ్స్ అంటున్నామంటే the bonds containing the call option. సో కంపెనీస్ ఇష్యూ చేసే బాండ్స్ లో ఎలాంగ్ విత్ కాల్ ఆప్షన్ అనేది ఇష్యూ చేసే పాసిబిలిటీ ఉంటుంది. దిస్ ఈస్ ఆప్షన్ ఫర్ ద కంపెనీ, ఆప్షన్ ఫర్ ద కంపెనీ. అలాగే కాల్ ఆప్షన్ అంటాము అంటే కాల్ ఇండికేట్స్ బై, రైట్ టు బై. అంటే కంపెనీ ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ బాండ్స్ ఇష్యూ చేస్తున్నప్పుడు it has the option to buy back and redeem the bonds before maturity date. So suppose ఒక బాండ్ ఇష్యూ చేస్తున్నప్పుడు మెచ్యూరిటీ పీరియడ్ 10 years అంటున్నాం అనుకోండి, 10 years ఎండింగ్కి జనరల్గా రీపే చేయడం అనేది హ్యాపీ అవుతుంది. అది విత్ కాల్ ఆప్షన్ ఇష్యూ చేస్తున్నారు అంటే బిఫోర్ 10 years పీరియడ్, మెచ్యూరిటీ పీరియడ్ నార్మల్గా 10 years అయ్యేదానికంటే ఎర్లీగా ఎప్పుడైనా కంపెనీ కెన్ కాల్ ఫర్ రిడక్షన్, దాన్ని కాల్ ఆప్షన్ అంటారండి. సో ద కంపెనీ విల్ బి బయింగ్ బ్యాక్, కంపెనీ హ్యాస్ ద ఆప్షన్ టు బై బ్యాక్ అండ్ రిడీమ్ ద బాండ్స్ బిఫోర్ మెచ్యూరిటీ ఎట్ ఏ స్పెసిఫిక్ ప్రైస్. అంటే ఇన్ కేసు మెచ్యూరిటీ కంటే ఎర్లీగా పే చేస్తే ఎంత పే చేస్తాం అనేది కూడా క్లియర్గా చెప్తారండి. సో ఎట్ ఏ స్పెసిఫిక్ ప్రైస్ కాల్డ్ కాల్ ప్రైస్.
Just we'll go through one example. Suppose so, company 1,000 rupees face value ఉన్న bonds ని ఇష్యూ చేస్తుంది ఆల్రెడీ విత్ కాల్ ఆప్షన్. నో కాల్ ఆప్షన్ ఉన్నప్పుడు మెచ్యూరిటీ పీరియడ్ కంటే అంటే లైఫ్ లైక్ 10 years అనుకోండి, 10 years కంటే ఎర్లీగా కూడా ఇట్ కెన్ కాల్ ఫర్ రిడమ్షన్. ఇన్ కేస్ అలా కాల్ ఆప్షన్ అని ఉండేట్లయితే కాల్ ప్రైస్ ఏ ప్రైస్కి రిడీమ్ చేస్తాం అనేది క్లియర్గా స్పెసిఫై చేస్తారు. లైక్ 1,050 అని చెప్తున్నారు అనుకోండి, 50 ఎక్స్ట్రా పే చేస్తాం అంటే ఎర్లీగా రిడీమ్ చేస్తున్నందుకు ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ లూజ్ అవుతాడు కాబట్టి దాన్ని కాంపెన్సేట్ చేయడం కోసం కొంత ఎక్సెస్ పే చేస్తారు. సో దాన్ని కాల్ ప్రీమియం అంటారు. అంటే ఇక్కడ 50 rupees ఎక్సెస్ పే చేస్తారు. దట్ 50 rupees ఈజ్ నథింగ్ బట్ ప్రీమియం, కాల్ ప్రీమియం. సపోజ్ ఒక 20,000 బాండ్స్ ఉన్నాయనుకోండి, ఆ 20,000 బాండ్స్కి మనం 1,000 కలెక్ట్ చేస్తాం. ఇప్పుడు 50 ఎక్స్ట్రా పే చేస్తున్నాం, 1,150. 20,000 into 50 10 lakhs ఏదైతే ఉందో దీన్ని కాల్ ప్రీమియంగా కన్సిడర్ చేస్తారు. మరి ఇప్పుడు ఈ 10 lakh ఎక్సెస్ పే చేయడం రీజనబుల్లేనా కాదా అంటే ఈ కాల్ ఆప్షన్ మనం యూజ్ చేయాలా వద్దా అనే ఫ్యాక్ట్ అనలైజ్ చేస్తున్నప్పుడు నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ టు బి కన్సిడర్డ్. కంపెనీ కాల్ ఆప్షన్ యూజ్ చేస్తుంది అంటే దానికి అడ్వాంటేజ్ ఉంటేనే, దిస్ ఈజ్ ఎ చాయిస్ ఫర్ ద కంపెనీ, అడ్వాంటేజ్ ఉంటేనే యూజ్ చేస్తుంది. సార్ అడ్వాంటేజ్ ఏముంటుంది సార్? పీరియాడికల్గా మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఫ్లక్చుయేట్ అవ్వచ్చు అనుకున్నాం కదా. సో మార్కెట్ ఇంట్రెస్ట్ రేటు రిడ్యూస్ అవుతున్నాయి అనుకోండి, ఎగ్జిస్టింగ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ని క్లోజ్ చేసి ఫ్రెష్ డెట్ రైజ్ చేస్తే చీపర్ ఇంట్రెస్ట్ కి బారో చేయొచ్చు కదా. దట్ ఈస్ ద బేసిక్ అడ్వాంటేజ్ ఫర్ ది ఎంటిటీ. సో అట్ ప్రెసెంట్ ఈ బాండ్స్ కి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేసామండి. తర్వాత మార్కెట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిడ్యూస్ అయ్యి ఇట్ హ్యాస్ ఫాలెన్ టు 8%. సో ఇప్పుడు ఫ్రెష్ గా రైజ్ చేస్తే మనం 8% పే చేస్తే చాలు కదా. అలా ఫర్దర్ బారోయింగ్ ఎట్ చీపర్ రేట్ అనేది హ్యాపెన్ అవుతుంది. అంటే ఇక్కడ యాక్చువల్గా సర్ప్లస్ క్యాష్ ఫ్లోస్ ఉండటం వల్ల ఈ కాల్ ఆప్షన్ యూజ్ చేయడం అనేది కాదు, మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఫ్లక్చుయేషన్ వల్ల కంపెనీకి అడ్వాంటేజ్ వస్తుంది అనుకున్నప్పుడు దే విల్ గో ఫర్ ఇట్. మరి ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ కాల్ ఆప్షన్ యూజ్ చేయాలా వద్దా అనేది కంపెనీ సైడ్ నుంచి ఒక క్యాపిటల్ బడ్జెటింగ్ అనాలిసిస్ గా కన్సిడర్ చేస్తారు. క్యాపిటల్ బడ్జెటింగ్ అనాలిసిస్ అంటున్నాము అంటే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఏం చేయాలి, తర్వాత మనకు వచ్చే యాన్యువల్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, అండ్ నెట్ ప్రెసెంట్ వాల్యూ. అల్టిమేట్గా ఎన్పివి పాజిటివ్ అయితే యాక్సెప్ట్ చేస్తాం, నెగిటివ్ అయితే రిజెక్ట్ చేస్తాం. నో ఇలాంటి కాంటెక్స్ట్ లో ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏముంటాయి, ఇనీషియల్ అవుట్ఫ్లోస్, కాల్ ప్రీమియం ఏదైతే ఉందో మనం ఇప్పుడు ఎక్స్ట్రా పే చేస్తున్న ప్రీమియం 20,000 బాండ్స్ కి 50 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తున్నాము. సో ద 10 lakhs rupees కాల్ ప్రీమియం ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. అలాగే ఫ్రెష్ గా మనం ఫండ్స్ రైజ్ చేస్తున్నాము అంటే డెఫినెట్ గా ఫ్లోటేషన్ కాస్ట్ అంటే బ్రోకరేజ్ కానీ అండర్ రైటింగ్ కమిషన్ కానీ వీటిని ఫ్లోటేషన్ కాస్ట్, టెక్నికల్ గా ఫ్లోటేషన్ కాస్ట్ అనే టర్మ్ యూజ్ చేస్తాం. సో ఫ్లోటేషన్ కాస్ట్ ఆన్ న్యూ బాండ్స్ ఇట్ ఈస్ లైక్ 2 lakhs అవుతుంది అనుకోండి, ఆ 2 lakhs అవుట్ఫ్లో కన్సిడర్ చేస్తాం. అలాగే మరి ఓల్డ్ బాండ్స్ కంప్లీట్ గా టర్మ్ కంప్లీట్ అవ్వకుండా మనం రైట్ ఆఫ్ చేస్తాం. సో ఓల్డ్ బాండ్స్ లో ఫ్లోటేషన్ కాస్ట్ లైక్ 3 lakhs అయినాయి అనుకోండి, 3 lakhs అయిపోయినాయి. దీన్ని 10 years లో మనం రైట్ ఆఫ్ చేస్తున్నాం అంటే 30,000 per annum చొప్పున రైట్ ఆఫ్ చేస్తాం. అలా 4 years కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి. సో 4 years కంప్లీట్ అయిపోయినాయి అంటే 1,20,000 రైట్ ఆఫ్ అయిపోయింది. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? బ్యాలెన్స్ ఇక్కడ ఒరిజినల్ గా ఎంత అయినాయి అనే దానికి ఇంపార్టెన్స్ లేదండి. బ్యాలెన్స్ ఫ్లోటేషన్ కాస్ట్ ఆఫ్ ఓల్డ్ బాండ్స్. సో 3 lakhs అనేది మనం 10 years రైట్ ఆఫ్ చేస్తే ఎవ్రీ ఇయర్ 30,000. 4 years అయిపోయినాయి, బ్యాలెన్స్ ఇంకా 6 years ఉన్నాయి, 1,80,000 బ్యాలెన్స్ రైట్ ఆఫ్ చేయాల్సిన 1,80,000 ఉన్నాయి. మరి ఓల్డ్ బాండ్స్ మనం క్లోజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో బ్యాలెన్స్ మొత్తాన్ని ఇమ్మీడియట్ గా క్లెయిమ్ చేయొచ్చు అండి. ట్యాక్స్ పర్పస్ కి ఎంటైర్ 1,80,000 ఒకసారి క్లెయిమ్ చేయొచ్చు. సో ట్యాక్స్ సేవింగ్ సపోజ్ 40% రేట్ అనుకోండి,
1,80,000 40%, దట్ కమ్స్ టు 72,000 ట్యాక్స్ సేవింగ్ అనేది మనకి బెనిఫిట్ అవుతుంది. ఈ 1,80,000 ఇప్పుడు అవుట్లో 3 lakh ఆల్రెడీ పాస్ట్లో అయింది, అది అప్పుడు కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు ఇది మొత్తం క్లెయిమ్ చేయడం వల్ల మనకి 1,80,000 40% సేవింగ్ వస్తుంది, అది బెనిఫిట్గా కన్సిడర్ చేయాలి. అలాగే ఇక్కడ మనకు కావాల్సిన ఓన్లీ ట్యాక్స్ సేవింగ్, బ్యాలెన్స్ ఫ్లోటేషన్ కాస్ట్ గురించి ట్యాక్స్ సేవింగ్ మైనస్ చేసి మిగతా పోర్షన్ కాదు, వీ నీడ్ ఓన్లీ ట్యాక్స్ సేవింగ్. అలాగే ఇక్కడ కాల్ ప్రీమియం ఏదైతే పే చేస్తున్నామో, ఎక్సెస్ పేమెంట్ ఏదైతే ఉందో దాన్ని ట్యాక్స్ పర్పస్కి అలౌడ్ అండి, దట్ ఈస్ ఆల్సో అలౌడ్ ఫర్ ట్యాక్స్ పర్పస్. సో ట్యాక్స్ సేవింగ్ ఎట్ 40%, 4 lakhs సేవ్ అయి 6 lakhs నెట్ కాస్ట్ అవుతుంది. అంటే 6 lakhs ఎక్సెస్ పేమెంట్ వల్ల కాస్ట్ అవుతుంది, 2 lakhs ఫ్లోటేషన్ కాస్ట్ ఆన్ న్యూ బాండ్స్, బ్యాలెన్స్ ఫ్లోటేషన్ కాస్ట్ ఆఫ్ ఓల్డ్ బాండ్ 1,80,000 ఉంటుంది, దాన్ని మొత్తాన్ని ఇమీడియట్గా రైట్ ఆఫ్ చేయడం వల్ల ట్యాక్స్ సేవింగ్ 72,000 వస్తుంది. అంటే అవుట్ఫ్లో 6 lakhs plus 2 lakh 8 lakhs minus 72,000, this comes to 6,38,000. ఇలా ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో దిస్ వే విల్ బి క్యాలిక్యులేటింగ్ ద ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది హ్యాపెన్ అవుతుంది. దెన్ సో ఈ పర్టికులర్ కాల్ ఆప్షన్ యూజ్ చేయాలో వద్దనే ఫ్యాక్ట్ అనలైజ్ చేస్తున్నప్పుడు క్యాపిటల్ బడ్డింగ్ అనాలిసిస్ అనేది క్యారీ అవుట్ చేస్తాం. సో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్సెస్ పేమెంట్ ఎంతైతే చేస్తున్నామో కాల్ ప్రీమియంని టేకప్ చేయండి, దాని నుంచి ట్యాక్స్ సేవింగ్ మైనస్ చేయండి, ఫ్లోటేషన్ కాస్ట్ ఆఫ్ న్యూ బాండ్స్ టేకప్ చేయండి, ఓల్డ్ బాండ్ బ్యాలెన్స్ ఫ్లోటేషన్ కాస్ట్ ఇప్పటి వరకు రైట్ ఆఫ్ చేసేందుకు పోను బ్యాలెన్స్ ఎంత ఉంది అన్నది చూడండి. దెన్ ఆ బ్యాలెన్స్ మొత్తాన్ని ఇమీడియట్గా క్లెయిమ్ చేస్తే ట్యాక్స్ సేవింగ్ ఎంతైతే వస్తుందో దాన్ని బెనిఫిట్గా తీసుకోండి. ఇలా ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది అరైవ్ అవుతాం. దెన్ ఇప్పుడు ఓల్డ్ బాండ్స్ కాదు అని న్యూ బాండ్స్ ఇంట్రెస్ట్ చేయడం వల్ల మనకు అసలు బెనిఫిట్ ఏమొస్తుంది, సేవింగ్స్ ఇన్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇక్కడ 10% ఉండేది ఓల్డ్ బాండ్స్లో 10% ఆఫర్ చేస్తున్నాం, న్యూ బాండ్స్లో మనం 8% ఆఫర్ చేస్తాం కాబట్టి 2% సేవింగ్ అని డైరెక్ట్గా 2% తీసుకోవద్దండి, డోంట్ టేక్ లైక్ దట్. సో ఓల్డ్ బాండ్స్ కంటిన్యూ అయితే యాన్యువల్ అవుట్ఫ్లోస్ ఎలా ఉంటాయి, న్యూ బాండ్స్ యాన్యువల్ అవుట్ఫ్లోస్ ఎలా ఉంటున్నాయి. యాన్యువల్ క్యాష్ అవుట్ఫ్లోస్, ఓల్డ్ బాండ్స్, న్యూ బాండ్స్, ఇంట్రెస్ట్, యాన్యువల్ ఇంట్రెస్ట్. సో 20,000 బాండ్స్ ఉన్నాయి, ఈచ్ 1,000 అంటే దట్ ఈస్ that comes to 200 lakhs అవుతుంది, that comes to 200 lakhs. 200 lakhs into 10%, 20 lakhs, 20 lakhs annual interest. అదే న్యూ బాండ్స్తో 200 lakhs into 8%, 16 lakhs. మరి యాన్యువల్ ఇంట్రెస్ట్లో వచ్చి ట్యాక్స్ సేవింగ్ మైనస్ చేస్తాం కదా, ట్యాక్స్ సేవింగ్ 40%, 8 lakhs మైనస్ చేస్తే 12 lakhs. ఇక్కడ 6.4 lakhs ట్యాక్స్ సేవింగ్ అవుతుంది, 9.6 lakhs. అంటే ఓల్డ్ బాండ్స్తో 12 lakhs అయ్యే యాన్యువల్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇంట్రెస్ట్ ఇక్కడ 9,60,000 అవుతుంది. దెన్ ఓల్డ్ బాండ్స్ కంటిన్యూ చేస్తే ఈ ఫ్లోటేషన్ కాస్ట్ ఏవైతే ఉన్నాయో ఓల్డ్ బాండ్ ఫ్లోటేషన్ కాస్ట్ ఎవ్రీ ఇయర్ రైట్ ఆఫ్ చేస్తూ వెళ్ళేవాళ్ళం. ఫ్లోటేషన్ కాస్ట్ పర్ యానం సో 30,000 అండి, 3 lakhs 10 years టోటల్ 10 years రైట్ ఆఫ్ చేస్తే 30,000. దీన్ని ఎవ్రీ ఇయర్ రైట్ ఆఫ్ చేయడం వల్ల ట్యాక్స్ సేవింగ్ 40% వస్తుంది, 12,000. సో 12 lakhs మనకి యాన్యువల్ ఇంట్రెస్ట్ అయితే అందులో 12,000 సేవ్ అయ్యి 11,88,000 అవుతున్నాయి, 11,88,000. ఇదే న్యూ బాండ్ ఫ్లోటేషన్ కాస్ట్ 2 lakhs. ఇది మరి 4 years లైఫ్ కంప్లీట్ అయ్యాక మనం 4 years కంప్లీట్ అయ్యాక రిమైనింగ్ 6 years పీరియడ్ కోసం ఇది రైజ్ చేస్తున్నాం. అంటే న్యూ బాండ్స్ లైఫ్ 6 years అవుతుంది. సో ఫ్లోటేషన్ కాస్ట్ పర్ యానం 33,333. 2 lakhs ని 6 years లో మనం రైట్ ఆఫ్ చేయాలి, దట్ కమ్స్ టు 33,333. అందులో 40% ఇప్పుడు మనకి ట్యాక్స్ సేవింగ్ వస్తుంది ఎవ్రీ ఇయర్ మనం క్లైమ్ చేయడం వల్ల. సో
13,333. ఈ బెనిఫిట్ మైనస్ చేస్తే 9,46,667 annual cash outflows. సో ఓల్డ్ బాండ్స్ తో కంటిన్యూ అయితే 11,88,000 ఉండే యాన్యువల్ క్యాష్ అవుట్ఫ్లో. న్యూ బాండ్స్ తో అయితే 9,46,667 యాన్యువల్ అవుట్ఫ్లో ఉంటుంది. సో 2,41,333 ఇస్ ద బెనిఫిట్ పర్ యానం. దీని నుంచి నెక్స్ట్ ఎన్పివి క్యాలిక్యులేట్ చేయాలండి. 2,41,333 అనే బెనిఫిట్ 6 years ఉంటుంది కాబట్టి ఆ 6 years బెనిఫిట్ ఏదైతే ఉందో దాన్ని డిస్కౌంట్ చేసి సూటబుల్ డిస్కౌంటింగ్ రేట్ దగ్గర డిస్కౌంట్ చేసి ఎన్పివి అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎన్పివి పాజిటివ్ అయితే దిస్ కాల్ ఆప్షన్ యూజ్ చేసి మనం ఓల్డ్ బాండ్స్ రిడీమ్ చేసి న్యూ బాండ్స్తో రిప్లేస్మెంట్ యాక్సెప్టబుల్, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. సో ఇది ఒక క్యాపిటల్ బడ్జెటింగ్ అనాలిసిస్గా చేస్తాం. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ క్వాంటిఫై చేస్తాం. యాన్యువల్ క్యాష్ అవుట్ఫ్లోస్లో ఓల్డ్ బాండ్స్కి న్యూ బాండ్స్కి సపరేట్గా క్యాలిక్యులేట్ చేయండి. యాన్యువల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది, ట్యాక్స్ వేని మైనస్ చేస్తే నెట్ యాన్యువల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, అలాగే ఫ్లోటేషన్ కాస్ట్ పర్ యానం ఎంత క్లెయిమ్ చేయగలం, ఓల్డ్ బాండ్స్ కంటిన్యూ అయితే ఎంత క్లెయిమ్ చేయగలం, న్యూ బాండ్స్తో అయితే ఎంత క్లెయిమ్ చేయగలం. దాన్ని క్లెయిమ్ చేయడం వల్ల మనకు వచ్చే ట్యాక్స్ సేవింగ్ ఎంత, ఆ ట్యాక్స్ సేవింగ్ బెనిఫిట్ అవుతుంది. సో ఇప్పుడు ఓల్డ్ బాండ్స్తో 11,88,000 అయ్యేది, న్యూ బాండ్స్తో 9,46,667 అవుతుంది అంటే వాట్ ఈస్ ద సేవింగ్? ఈ సేవింగ్ ఎన్ని ఇయర్స్? 6 years. ఆ సేవింగ్ అనేది బెనిఫిట్ అనేది యాన్యువల్ ఇన్ఫ్లోకి ఈక్వల్. సో అలాంటప్పుడు దాన్ని డిస్కౌంట్ చేసి ఎన్పివి క్యాలిక్యులేట్ చేయాలి. ఎన్పివి పాజిటివ్ అవుతుంది అంటే 6,38,000 కంటే మోర్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్లోస్ వస్తున్నాయి, డెఫినెట్లీ రిప్లేస్మెంట్ ఈస్ యాక్సెప్టబుల్, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. అలాగే ఇక్కడ కాల్ ప్రీమియం 15 మనం ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్లో తీసుకోవడానికి, సార్ మొత్తం 1,050 పే చేస్తున్నాం కదా సార్, మీరు 15 తీసుకున్నారు, 1,050 ఎందుకు తీసుకోలేదు? 1,050లో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు న్యూ బాండ్స్ రైజ్ చేస్తున్నప్పుడు 1,000 కలెక్ట్ చేస్తాం, మన పాకెట్లో మనీ ఏం లేదు, న్యూ బాండ్స్ నుంచి 1,000 రైజ్ చేస్తున్నాం, మన పాకెట్లో ఉన్న 50ని కంబైన్ చేసి వాళ్ళకి 1,150 పే చేస్తున్నాం. సో మన పాకెట్లో నుంచి చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ 15. సో ఓల్డ్ బాండ్స్ రిడీమ్ చేయడం కోసం న్యూ బాండ్స్ రైజ్ చేస్తున్నాం కదా, అక్కడ 1,000 కలెక్ట్ చేస్తాం, ఆ 1,000 కలెక్ట్ చేసిన దానికి మనం 50 యాడ్ చేసి 1,150 పే చేస్తాం. అలాగే ఈ కాల్ ఆప్షన్ని కంపెనీస్ ఎప్పుడు యూజ్ చేస్తాయి అనుకున్నాం, మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ రెడ్యూస్ అవుతున్నప్పుడు, మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ రెడ్యూసింగ్, ఇంట్రెస్ట్ రేట్ రెడ్యూస్ అవుతున్నప్పుడు ఫ్రెష్ బారోయింగ్ చీపర్గా బారో చేయగలం. సో ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్ అట్ ప్రెసెంట్ 10% ఉన్నది తర్వాత 8% ఫాలో అయింది అనుకున్నాం. ఇలా బెనిఫిట్ ఉంటుంది అనుకుంటేనే, బెనిఫిట్ ఉండదు అనుకుంటే కంపెనీ ఇంకా ఆప్షన్ యూజ్ చేయలేదు. అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, కాల్ ప్రీమియం అలౌడ్ ఫర్ ట్యాక్స్ పర్పస్, ట్యాక్స్ సేవింగ్ మైనస్ చేసి ఆఫ్టర్ ట్యాక్స్ సేవింగ్ నెట్ అవుట్ఫ్లో ఎంత అవుతుంది. అలాగే ఫ్లోటేషన్ కాస్ట్ ఆఫ్ న్యూ బాండ్స్ ఇవాళ ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి కంప్లీట్గా టేకప్ చేయాల్సిందే. ఓల్డ్ బాండ్ ఫ్లోటేషన్ కాస్ట్ ఒరిజినల్గా ఎంత అయినాయి అనేది రిలవెన్స్ లేదండి, బ్యాలెన్స్ ఎంత ఉంది. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం రైట్ ఆఫ్ చేసాక బ్యాలెన్స్ ఎంత ఉంది, ఈ బ్యాలెన్స్ కూడా మనం క్లెయిమ్ చేస్తాం. ట్యాక్స్ పర్పస్ క్లెయిమ్ చేయడం వల్ల ట్యాక్స్ సేవింగ్ అనేది వస్తుంది, ట్యాక్స్ సేవింగ్ కావాలి ఇక్కడ మనకి. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్, కాల్ ప్రీమియం దగ్గర నేను ట్యాక్స్ సేవింగ్ మైనస్ చేసి నెట్ ప్రీమియం ఎంత అన్నది రాస్తున్నా. ఇక్కడ ఫ్లోటేషన్ కాస్ట్లో నెట్ ఆఫ్ ట్యాక్స్ సేవింగ్ రాయట్లా, నాకు ట్యాక్స్ సేవింగే రావాలి. ఎందుకంటే ఈ 3 lakhs కానీ 1,18,000 కానీ ఇప్పుడు ఇంకా రావట్లా, పాస్ట్లో ఇంకా అయిపోయాం 3 lakhs. సో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని క్లెయిమ్ చేస్తే బెనిఫిట్ అంత, అవి కేర్ఫుల్గా ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్ మీద నౌ విల్ సాల్వ్ ఫ్యూ ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్ నెంబర్ 20. A firm has a bond outstanding of 300 lakhs. The bond has 12 years remaining until maturity, has a 12.5% coupon and is callable at 1,050 per bond. 300 lakhs worth of bonds outstanding ఉన్నాయి, 12 years remaining life ఉంది, 12.5% is the coupon rate, callable at 1,050 per bond. అంటే ఫేస్ వాల్యూ 1,000 ఉన్న బాండ్ని 1,050 పే చేస్తారు. It had an initial flotation cost of 4,20,000. Original flotation cost 4,20,000, which are amortized 30,000 annually. అంటే 4,20,000 30,000 per annum చొప్పున వాళ్ళు రైట్ ఆఫ్ చేస్తూ వెళ్తున్నారు. అంటే ఒరిజినల్ లైఫ్ 14 years, అందులో 2 years కంప్లీట్ అయిపోయినాయి. 30,000 చొప్పున 4,20,000 రైట్ ఆఫ్ చేయాలంటే 14 years పడుతుంది. సో ఒరిజినల్ లైఫ్ ఈస్ 14 years, రిమైనింగ్ బ్యాలెన్స్ ఈస్ 12 years, అంటే 2 years కంప్లీట్ అయింది. The after tax cost of debt is 6%. అలాగే the flotation cost for new issue will be 9 lakh and current interest rate will be 10%.
సో న్యూ బాండ్స్ ఫ్లోటేషన్ కాస్ట్ 9 lakh అవుతుంది. ఇప్పుడు మన పాకెట్ నుంచి ఇన్వెస్ట్ చేయాలి. కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ విల్ బి 10%. ఇంట్రెస్ట్ రేట్ 10% చెప్తున్నాడు. సో ఓల్డ్ బాండ్స్ లో 12.5% ఉన్నది, ఇప్పుడు లేటెస్ట్ 10% ఉంది. ద ఆఫ్టర్ ట్యాక్స్ కాస్ట్ ఆఫ్ డెట్ ఈ 6%. ఇది డిస్కౌంటింగ్ చెప్తున్నాడు. షుడ్ ద ఫర్మ్ రిఫండ్ ద అవుట్ స్టాండింగ్ డెట్, అవుట్ స్టాండింగ్ డెట్ ని రిఫండ్ ఇవ్వాలా వద్దా? కన్సిడర్ కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ at 50%. కార్పొరేట్ ట్యాక్స్ రేట్ 50% చెప్తున్నాడు. జస్ట్ విల్ గో త్రూ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ది క్వశ్చన్. బాండ్స్ outstanding value 300 lakhs, remaining life 12 years, interest rate 12.5%, callable at 1150, so call price 1150, flotation cost 4,20,000 లో 30,000 per annum చొప్పున రైట్ ఆఫ్ చేస్తూ వెళుతున్నాం. న్యూ బాండ్ ఫ్లోటేషన్ కాస్ట్ 9 lakhs ఉంటున్నాయి అండ్ కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ 10%, ట్యాక్స్ రేట్ 50%, after tax cost of 6%, అది ఓన్లీ డిస్కౌంటింగ్ అని. నౌ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ క్వాంటిఫై చేయాలి అంటే ఇప్పుడు కాల్ ప్రీమియం ఎంత పే చేస్తాం? కాల్ ప్రీమియం ఎంత పే చేస్తున్నాము అంటే ఇక్కడ ఫేస్ వాల్యూ చెప్పలేదు, బట్ అక్కడ 1000 రూపీస్ అనేది అర్థమవుతుంది. ప్రీమియం మనం 1150 పే చేస్తున్నాం అంటే 50 ప్రీమియం పే చేస్తున్నాం. సో ఫేస్ వాల్యూ ఆఫ్ 1000 1150 పే చేస్తున్నాం, 50 ఇస్ ద ప్రీమియం. అలా ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 300 lakhs వాల్యూ చెప్తున్నాడు అంటే 30,000 బాండ్స్ ఆఫ్ 1000 each. సో 30,000 బాండ్స్ కి ఇంటూ 50, 15 lakhs ప్రీమియం పే చేస్తాం. దాని నుంచి ట్యాక్స్ సేవింగ్ పోను, నెట్ ప్రీమియం ఎంత అరవై ఒక క్యాలిక్యులేషన్. దెన్ సెకండ్ వన్, ఫ్లోటేషన్ కాస్ట్ ఆన్ న్యూ బాండ్స్. న్యూ బాండ్ ఫ్లోటేషన్ కాస్ట్ 9 lakhs అవుతుంది. 9 lakh మన పాకెట్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి దట్ ఈస్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. దెన్ ఓల్డ్ బాండ్ బ్యాలెన్స్ ఫ్లోటేషన్ కాస్ట్ ఎంత అరవై, దాన్ని ట్యాక్స్ సేవింగ్ పర్పస్ కి మనం టేకప్ చేయాలి. ఇవి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ లో క్వాంటిఫై చేసుకోవాలి. So first calculation will start with initial investment. Initial investment. Call premium. 30,000 bonds into 50. ఈ 50 అనేది మనం 1150 కాల్ ప్రైస్ యాక్సెప్ట్ చేసాం, 1000 ఫేస్ వాల్యూ ఉంటుంది. అంటే 15 lakhs కాల్ ప్రీమియం పే చేయబోతున్నాం, పే చేయడానికి రెడీగా ఉన్నాం. మరి ఇక్కడ కాల్ ప్రీమియం ట్యాక్స్ పర్పస్ మనం క్లెయిమ్ చేయొచ్చు కదా. ట్యాక్స్ సేవింగ్, ట్యాక్స్ రేట్ 50% చెప్పాడు. 7,50,000 మైనస్ చేస్తే నెట్ 7,50,000 కాస్ట్ అవుతుంది. మనం 15 lakhs కాస్ట్ ఇంకర్ అవుతున్నాం, కానీ ట్యాక్స్ బెనిఫిట్ అందులో 50%, 7,50,000 వస్తుంది. నెట్ కాస్ట్ 7,50,000. ఫస్ట్ పాయింట్. దెన్ ఫ్లోటేషన్ కాస్ట్ ఆఫ్ న్యూ బాండ్స్. ఫ్లోటేషన్ కాస్ట్ ఆఫ్ న్యూ బాండ్స్ 9 lakhs చెప్పాడు. సో స్ట్రైట్ గా 9 lakhs మన పాకెట్ నుంచి ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఓల్డ్ బాండ్స్ ఫ్లోటేషన్ కాస్ట్ ఆల్రెడీ ఇంకర్ అయ్యాం. సో ఇప్పుడు మనకు కావాల్సింది బ్యాలెన్స్ ఎంత అన్నదే కావాలి. బ్యాలెన్స్ ఫ్లోటేషన్ కాస్ట్ ఆఫ్ ఓల్డ్ బాండ్స్. $4,20,000 ఒరిజినల్ గా ఇంకర్ అయినాయి. అమార్టైజ్డ్ అట్ 30,000 యాన్యువల్లీ అంటున్నాడు. అంటే 30,000 per annum చొప్పున అమార్టైజ్ చేస్తున్నారు. అంటే ఒరిజినల్ లైఫ్ 14 years, కానీ ఇక్కడ రిమైనింగ్ 12 years ఉందన్నాడుగా, 2 years కంప్లీట్ అయింది. 30,000 per annum చొప్పున 12 years అంటే 3,60,000 బ్యాలెన్స్ ఉంది. ఈ 3,60,000 రిలవెన్స్ ఏంటి అంటే ఓన్లీ ఇది ఆల్రెడీ ఇంకర్ అయిపోయాం. 4,20,000 ఎప్పుడో ఇంకర్ అయ్యాం. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేది ఏం లేదు. ఇది మొత్తాన్ని ఇప్పుడు క్లెయిమ్ చేస్తాం. ఎందుకు? ఓల్డ్ బాండ్స్ ఎప్పుడైతే క్లోజ్ అవుతున్నాయో ఎంటైర్ బ్యాలెన్స్ కెన్ బి క్లెయిమ్ ఫర్ ట్యాక్స్ పర్పస్. ట్యాక్స్ సేవింగ్ ఆన్ రైట్ ఆఫ్ బ్యాలెన్స్ ఫ్లోటేషన్ కాస్ట్ at 50%. 3,60,000 into 50%, 1,80,000 సేవింగ్స్ ఒక్కటే కదా మనకు కావాల్సింది. సో ఇవి మనకు అవుతున్న ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఇనీషియల్ అవుట్ఫ్లోస్ అండి. దిస్ టోటల్ కమ్స్ టు 7,50,000 plus 9 lakhs, 16,50,000 minus 1,80,000. That comes to 14,70,000. So just within the initial investment part, call premium 1,000 face value కు 1,50 పే చేస్తున్నాం, 50 ఎక్సెస్ పే చేస్తున్నాం. 30,000 బాండ్స్ ఇంటూ 50, 15 lakhs. దీన్ని ట్యాక్స్ పర్పస్ క్లెయిమ్ చేస్తే 50%, 7,50,000 మైనస్ చేసి
Net premium cost 7,50,000. Flotation cost of new bonds 9 lakhs. Balance flotation cost of old bonds అంటే 30,000 per annum చెప్పాడు కాబట్టి 12 years కి 3,60,000 అవుతుంది. Then ఇది 3,60,000 మీద మనకి ట్యాక్స్ సేవింగ్ కావాలి. ట్యాక్స్ సేవింగ్ ఆన్ రైట్ ఆఫ్ at 50%, 1,80,000. సో నెట్ ఇన్వెస్ట్మెంట్ 14,70,000. ఇది ఫస్ట్ క్యాల్కులేషన్. నెక్స్ట్ యాన్యువల్ క్యాష్ అవుట్ఫ్లోస్. Annual cash outflows. ఓల్డ్ బాండ్స్ అయితే ఎలా ఉండేది, న్యూ బాండ్స్ అయితే ఎలా ఉంటుంది. సో బేసికల్గా అవుట్ఫ్లో యాన్యువల్ ఇంట్రెస్ట్ అండి. యాన్యువల్ ఇంట్రెస్ట్ టోటల్ 300 lakhs వర్త్ ఆఫ్ బాండ్స్. ఓల్డ్ బాండ్స్లో ఇంట్రెస్ట్ రేట్ 300 lakhs మీద ఇంట్రెస్ట్ రేట్ 12.5% అండి. 12.5%. 37,50,000. 37,50,000. అలాగే న్యూ బాండ్స్ లో అయితే అలా ఉంటుంది. 300 lakhs ఇంటూ ఇంట్రెస్ట్ రేట్. కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ 10% అంటున్నాడు, న్యూ బాండ్స్ లో 10%. 30 lakhs. ఓల్డ్ బాండ్స్ కి న్యూ బాండ్స్ కి సపరేట్ గా క్యాలిక్యులేట్ చేయండి సార్. 12.5% కి 10% డిఫరెన్స్ 2.5% కాబట్టి నేను 300 lakhs మీద 2.5% అప్లై చేసిన నాకు 7,50,000 వస్తుంది. కరెక్టే. తర్వాత ట్యాక్స్ సేవింగ్, రైట్ ఆఫ్లు వీటి దగ్గర కాంప్లికేట్ అయిపోతుంది. సో ఇక్కడ వరకు 7,50,000 డైరెక్ట్గా రావచ్చు, బట్ డోంట్ గో బై దట్ వే. ఇప్పుడు ఈ యాన్యువల్ ఇంట్రెస్ట్ని ట్యాక్స్ పర్పస్ క్లెయిమ్ చేస్తే 50% సేవ్ అవుతుంది. 37,50,000లో 50%. This comes to 18,75,000. నెట్ 18,75,000 అవుతుంది. అలాగే ఇక్కడ 50% అంటే 15 lakhs సేవ్ అవుతుంది. నెట్ 15 lakhs అవుతుంది. దిస్ ఇస్ వన్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు మరి ఓల్డ్ బాండ్స్ కంటిన్యూ అయితే ఇంకేం క్లెయిమ్ చేయగలం? ఓల్డ్ బాండ్స్ యాజ్ ఈజ్ గా కంటిన్యూ అయితే ఎవ్రీ ఇయర్ ఫ్లోటేషన్ కాస్ట్ రైట్ ఆఫ్ ని క్లెయిమ్ చేయగలం. రైట్ ఆఫ్ ఫ్లోటేషన్ కాస్ట్. రైట్ ఆఫ్ ఫ్లోటేషన్ కాస్ట్ పర్ యానం ఇక్కడ 30,000 చెప్పాడు. ఈ 30,000 ఎవ్రీ ఇయర్ క్లెయిమ్ చేస్తూ వెళ్ళడం వల్ల ట్యాక్స్ సేవింగ్ అనేది వస్తుంది. అదే న్యూ బాండ్స్ తో 9 lakh ఇంకర్ అవుతున్నాం. ఈ 9 lakh ని రిమైనింగ్ పీరియడ్ ఆఫ్ 12 years లో, సో 12 years పీరియడ్ మనం ఇష్యూ చేస్తున్నట్టే. అంటే ఒరిజినల్ డెట్ మనం 14 years కి బారో చేస్తాం. 2 years తర్వాత ఇంట్రెస్ట్ రేట్లు రెడ్యూస్ అయ్యేసరికి ఏం చేస్తున్నాం, రిమైనింగ్ 12 years పీరియడ్కి మళ్ళీ ఫ్రెష్గా ఫండ్ రైజ్ చేసి అది ఓల్డ్ వాళ్ళకి పే చేసేద్దాం. దేనిపై మనకి ఇంట్రెస్ట్ బర్డెన్ రెడ్యూస్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో 9 lakh 12 years లో రైట్ ఆఫ్ చేయాలంటే 75,000 per annum. ట్యాక్స్ సేవింగ్ ఎట్ ది రేట్ ఆఫ్ 50%. ఈ 30,000 ఓల్డ్ బాండ్స్ లో మనం క్లెయిమ్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ 15,000 సేవింగ్ వచ్చేది. అదే ఇప్పుడు న్యూ బాండ్స్ 75,000 క్లెయిమ్ చేస్తే 50% అంటే 37,500 ట్యాక్స్ సేవింగ్ అనేది అరైజ్ అవుతుంది. దెన్ 18,60,000 ఓల్డ్ బాండ్స్ నెట్ అవుట్. న్యూ బాండ్స్ 14,62,500 is the net outflow. Just listen once again. Annual cash outflows. Old bonds continue అయితే annual interest 300 lakhs into 12.5%, 37,50,000. Tax saving 50% minus చేస్తే net interest 18,75,000. Old bonds continue అయితే flotation cost write off చేస్తే 30,000 per annum. దీనివల్ల ట్యాక్స్ సేవింగ్ 50%, 15,000. నెట్ అవుట్ 18,60,000. ఇదే న్యూ బాండ్స్ తో 300 lakhs వర్త్ ఆఫ్ బాండ్స్ లో 10%, 30 lakhs యాన్యువల్ ఇంట్రెస్ట్ అవుతుంది. ట్యాక్స్ సేవింగ్ 50%, 15 lakhs మైనస్ చేస్తే నెట్ 15 lakhs అవుతుంది. దెన్ ఫ్లోటేషన్ కాస్ట్ రైట్ ఆఫ్ 9 lakhs ఏదైతే ఉన్నాయో దీన్ని 12 years లో క్లెయిమ్ చేస్తే 75,000 per annum. దీన్ని 50% ట్యాక్స్ సేవింగ్ క్లెయిమ్ చేస్తాం, 37,500. ఇది బెనిఫిట్. మైనస్ చేస్తే 14,62,500. అంటే ఓల్డ్ బాండ్స్ కంటిన్యూ అయితే యాన్యువల్ అవుట్లో వెళ్ళి 18,60,000. అదే న్యూ బాండ్స్ తో 14,62,500 అవుతున్నాయి. ఓల్డ్ బాండ్స్ కాదు అని న్యూ బాండ్స్ ఇంట్రడ్యూస్ చేయడం వలన వీఆర్ ఏబుల్ టు సేవ్
3,97,500 per annum. So 3,97,500 annual outflows reduce అవుతున్నాయి. That is nothing but same. Now we have to calculate net present value. NPV calculate చేద్దామండి. So ఇక్కడ annual outflows reduce అవుతాయంటే savings ఏ కదా, that is equal to cash inflow. So next 12 years లో మనకు వచ్చే బెనిఫిట్ 3,97,500 అనే బెనిఫిట్స్ అరైజ్ అవుతుంది ఎవ్రీ ఇయర్. దట్ ఈస్ ఈక్వల్ టు క్యాష్ ఇన్ఫ్లో ఆఫ్ 3,97,500. వీటిని ఏ రేట్ దగ్గర డిస్కౌంట్ చేయాలి? ద ఆఫ్టర్ ట్యాక్స్ కాస్ట్ ఆఫ్ డెట్ చెప్పాడు చూడండి 6%. దట్ ఈస్ ఫర్ డిస్కౌంటింగ్ 6%. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్ట్ సెట్ 6%. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. సో 6% రేట్ దగ్గర 12 yearsకి యాన్యుటీ ఫ్యాక్ట్ ని కన్సిడర్ చేస్తే 8.384. 3,97,500 into 8.384. 33,32,640. So present value of interest 33,32,640 less initial investment 14,70,000. So minus చేస్తే NPV net present value 18,62,640 net present value. NPV ఎప్పుడైతే పాజిటివ్ వాల్యూ వస్తుందో the refunding of old bonds is acceptable. Old bonds refund చేయడం acceptable అని అక్కడ కంక్లూడ్ చేసేయచ్చు. సో ఫస్ట్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సెకండ్ స్టెప్లో యాన్యువల్ క్యాష్ అవుట్పుట్, దాని నుంచి సేవింగ్స్ పర్ యానం. ఆ సేవింగ్స్ని మనకి లైఫ్ ఇంకా ఎంత ఉందో ఆ లైఫ్ టైంకి రిమైనింగ్ 12 years ఉంది. 12 yearsకి సూటబుల్ డిస్కౌంటింగ్ రేట్ దగ్గర డిస్కౌంట్ చేసి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్లోస్ మైనస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అవుట్ఫ్లోస్ ఎన్పివి వస్తుంది. దాని నుంచి ఎన్పివి పాజిటివ్ వచ్చిందంటే రిఫండింగ్ ఆఫ్ ఓల్డ్ బాండ్స్ యాక్సెప్టబుల్, నెగిటివ్ వస్తుంది అంటే దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. సో ఇది మీకు సొల్యూషన్ పార్ట్లో ప్రొవైడ్ చేశాను. సో ఫస్ట్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ క్యాలిక్యులేషన్, కాల్ ప్రీమియం, ఫ్లోటేషన్ కాస్ట్ ఆన్ న్యూ బాండ్స్ అండ్ ట్యాక్స్ సేవింగ్ ఆన్ ఓల్డ్ బాండ్స్, ఫ్లోటేషన్ కాస్ట్, యాన్యువల్ అవుట్ఫ్లోస్, యాన్యువల్ ఇంట్రెస్ట్, రైట్ ఆఫ్ ఫ్లోటేషన్ కాస్ట్ ఓల్డ్ బాండ్స్కి న్యూ బాండ్స్కి, సేవింగ్ ఎంత వస్తుంది, దేర్ బై ఎన్పివి. NPV పాజిటివ్ ఉంటుంది కాబట్టి రిఫండింగ్ ఈజ్ యాక్సెప్టబుల్. వన్ మోర్ ప్రాబ్లమ్, సిమిలర్ ప్రాబ్లమ్ మనం ప్రాక్టీస్ చేద్దాం. 21, ప్రాబ్లమ్ నెంబర్ 21. Messrs. Trans India Limited is contemplating calling 3 crores of 30 years 1,000 rupees bond issued 5 years ago with a coupon interest rate of 14%. 3 crores of 30 years 1,000 rupees bond. Face value 1,000, 30 years life 3 crores and value of bonds. Issued 5 years ago with a coupon interest rate of 14% per annum. 5 years back issue చేశారు, coupon rate 14% ఉంది ఇంట్రెస్ట్ రేట్. The bonds have a call price of 1,140. So 1,000 rupees face value ఉన్న వాటికి 1,140 call price అంటే 140 excess pay చేస్తున్నారండి. And had initially collected proceeds of 2.91 crores due to a discount of 30 per bond. సో ఇక్కడ డిస్కౌంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఇందాక ఫ్లోటేషన్ కాస్ట్ ఒకటే ఇన్వాల్వ్ అవుతున్నాయి. నౌ డిస్కౌంట్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్. 3 crores ఫేస్ వాల్యూ ఉన్న బాండ్స్ ని 2.91 crores ఇష్యూ చేసాము అంటే 9 lakh డిస్కౌంట్ ఆఫర్ చేస్తాము. 30 per bond, 30,000 బాండ్ ఇంటూ 30, 9 lakhs డిస్కౌంట్. సో ఇక్కడ ఫ్లోటేషన్ కాస్ట్ లాగా డిస్కౌంట్ కూడా మనం అనలైజ్ చేయాలి. ద ఇనిషియల్ ఫ్లోటింగ్ కాస్ట్ వాస్ 3,60,000. ఇనిషియల్ ఫ్లోటింగ్ కాస్ట్ 3,60,000 చెప్తాడు. The company intends to sell 3 crores of 12% coupon rate 25 years bonds to raise funds for retiring the old bonds. So ఇప్పుడు 3 crores worth of new bonds సేల్ చేద్దాం అనుకుంటున్నారు. 12% rate of interest 25 years. సో ఒరిజినల్ గా మనం రైజ్ చేసింది 30 years రైజ్ చేసాం, 5 years కంప్లీట్ అయిపోయింది. సో ఓల్డ్ బాండ్స్ ఇంకా రిమైనింగ్ డ్యూరేషన్ 25 years ఉంది. దాన్ని రిప్లేస్ చేయడానికి ఇప్పుడు న్యూ బాండ్స్ 25 years ఇష్యూ చేద్దాం అనుకుంటున్నాం. It proposed to sell the new bonds at their par value, face value ki sell చేద్దాం అనుకుంటున్నాం. Estimated flotation cost 4 lakhs. The company is paying 40% tax and its after tax cost of it is 8%. Tax rate ఇక్కడ 40% ఉంది. Cost of debt 8%. After tax cost of debt. As the new bonds must first be sold and their proceeds then use it to retire the old bonds. New bonds ni first sale చేస్తాం, దాని నుంచి వచ్చిన proceeds తో ఓల్డ్ బాండ్స్ కి పే చేయడం అనేది హ్యాపీ అవుతుంది. ద కంపెనీ ఎక్స్పెక్ట్స్ ఏ 2-month పీరియడ్ టు ఓవర్లాపింగ్ ఇంట్రెస్ట్ డ్యూరింగ్ విచ్ ఇంట్రెస్ట్ మస్ట్ బి పెయిడ్ ఆన్
both the old and new bonds overlapping period అంటే న్యూ బాండ్స్ నుంచి రైజ్ చేసి ఓల్డ్ బాండ్స్ పే చేయడానికి 2 months గ్యాప్ వస్తుందట. ఆ 2 months పీరియడ్ లో వీ హ్యావ్ టు పే ఇంట్రెస్ట్ ఆన్ ఓల్డ్ యాజ్ వెల్ యాజ్ న్యూ బాండ్స్, రెండింటికి ఇంట్రెస్ట్ పే చేయాలి. వాట్ ఈస్ ద ఫీజిబిలిటీ ఆఫ్ రిఫండింగ్ ద బాండ్స్? నౌ ఒకసారి విల్ గో త్రూ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ది క్వశ్చన్. 3 crores worth of bonds, 30 years life, 1000 rupees face value, 5 years back issue చేసాం, ఇంట్రెస్ట్ రేట్ 14%. అలాగే కాల్ ప్రైస్ 1140 చెప్పాడండి, 1140. అండ్ ఇనిషియల్లీ కలెక్టెడ్ 2.91 crores డ్యూ టు ఏ డిస్కౌంట్. ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్ డిస్కౌంట్ అనేది వచ్చింది. ప్రీవియస్ ప్రాబ్లంలో డిస్కౌంట్ లేదు, ఇక్కడ ఫ్లోటేషన్ కాస్ట్తో పాటు డిస్కౌంట్ అనే ఒక ఎక్స్ట్రా ఫ్యాక్టర్ వచ్చింది. ఇనిషియల్ ఫ్లోటేషన్ కాస్ట్ 3,60,000 చెప్పాడు ఓల్డ్ బాండ్స్కి. న్యూ బాండ్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% అండి. 25 yearsకి ఇష్యూ చేస్తాం, ఎట్ పార్ ఇష్యూ చేస్తాం. ఎస్టిమేటెడ్ ఫ్లోటేషన్ కాస్ట్ 4 lakhs చెప్తున్నాడు, అండ్ ట్యాక్స్ రేట్ 40% ఇక్కడ. నౌ ఓవర్లాపింగ్ ఇంట్రెస్ట్ ఒకటి ఇన్వాల్వ్ అవుతుంది. సో ఓవర్లాపింగ్ ఇంట్రెస్ట్ దెన్ 1 by 1 చూద్దాం. సో ప్రీవియస్ ప్రాబ్లంతో కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్స్ ఏంటి అంటే డిస్కౌంట్ ఒకటి ఇన్వాల్వ్ అవుతుంది, ఓవర్లాపింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ రెండు ఎక్స్ట్రా పాయింట్స్ ఉంది. అదర్వైజ్ ఇట్ ఈస్ సేమ్ యాజ్ ప్రీవియస్ ప్రాబ్లం. నౌ 1 by 1 కాల్ ప్రీమియం ఎంత ఇన్వాల్వ్ అవుతుంది? 1000 rupees ఫేస్ వాల్యూ ఉన్న బాండ్కి మనం 1140 ఆఫర్ చేస్తున్నాము అంటే 140 ఎక్సెస్ పే చేస్తున్నాం కదా, దట్ 140 ఈజ్ ప్రీమియం. సో ఇవి 30,000 బాండ్స్ అండి, 1000 rupees వాల్యూ కాబట్టి 30,000 బాండ్స్ ఆఫ్ 1000. సో 30,000 బాండ్స్ ఇంటూ 140 అంటే 42 lakhs కాల్ ప్రీమియం పే చేస్తున్నాం ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. దెన్ దాని నుంచి ట్యాక్స్ సేవింగ్ 40% మైనస్ చేసి రిమైనింగ్ పోర్షన్ నెట్ ప్రీమియంగా టేకప్ చేయాలి. దట్ ఈస్ వన్ క్యాలిక్యులేషన్. దెన్ న్యూ బాండ్స్తో ఫ్లోటేషన్ కాస్ట్ 4 lakhs అవుతున్నాయి. 4 lakhs ఫ్లోటేషన్ కాస్ట్ ఆఫ్ న్యూ బాండ్స్ ఇనిషియల్ అవుట్ఫ్లో. ఓల్డ్ బాండ్స్ బ్యాలెన్స్ ఫ్లోటేషన్ కాస్ట్ ఎంత అనేది అరైవ్ అవ్వాలి. ఇనిషియల్ ఫ్లోటేషన్ కాస్ట్ 3,60,000 అయింది. దాన్ని 30 yearsలో రైట్ ఆఫ్ చేయాలంటే ఎవ్రీ ఇయర్ 12,000 రైట్ ఆఫ్ చేయాలి. 5 years అయిపోయినంటే 60,000 రైట్ ఆఫ్ చేస్తాం. బ్యాలెన్స్ 3 lakhs ఉంది. ఆ 3 lakhs మొత్తాన్ని ఇప్పుడు క్లెయిమ్ చేయడం వల్ల ట్యాక్స్ సేవింగ్ ఎంత? దిస్ ఈస్ అనదర్ వన్. దెన్ డిస్కౌంట్ 3 crores వాల్యూ ఉన్న వాటి 2.91 crores ఇష్యూ చేసామంటే 9 lakh డిస్కౌంట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఆర్ సింప్లీ 30,000 బాండ్స్ ఇంటూ 30 9 lakhs. మరి ఈ డిస్కౌంట్ కూడా ఎవ్రీ ఇయర్ రైట్ ఆఫ్ అవుతూ వెళుతుంది కదా. ఈ డిస్కౌంట్ 9 lakhsని 30 yearsలో రైట్ ఆఫ్ చేయాలి అంటే ఎవ్రీ ఇయర్ ఎంత రైట్ ఆఫ్ చేయాలి? ఇప్పుడు బ్యాలెన్స్ డిస్కౌంట్ ఎంత ఉంటుంది? సో బ్యాలెన్స్ డిస్కౌంట్ ఎంత ఇన్వాల్వ్ అవుతుంది అనే ఫ్యాక్ట్ మనం అనలైజ్ చేసుకోవాలి. 9 lakhsని మనం 30 yearsలో రైట్ ఆఫ్ చేయాలండి. అంటే ఎవ్రీ ఇయర్ ఇట్ కమ్స్ టు ద వాల్యూ 30,000 అవుతుంది. 30,000 ఇందులో 5 years పోర్షన్ అయిపోయింది అంటే 1,50,000 అయిపోయింది, క్లెయిమ్ చేసాం. బ్యాలెన్స్ 7,50,000 ఉంటుంది. ఆ 7,50,000 డిస్కౌంట్ మొత్తాన్ని ఒక్కసారి క్లెయిమ్ చేస్తే ట్యాక్స్ సేవింగ్ ఎంత వస్తుంది? సో డిస్కౌంట్ ట్రీట్మెంట్ జస్ట్ సిమిలర్ టు ఫ్లోటేషన్ కాస్ట్. ఇంకేమైనా ఉన్నాయన్నది ఆలోచించండి. ఎనీ అదర్ పాయింట్ ఈస్ దేర్? జస్ట్ థింక్. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ క్యాలిక్యులేషన్తో స్టార్ట్ చేయడం. కాల్ ప్రీమియం 30,000 బాండ్స్ ఇంటూ 140. 1,000 ఫేస్ వాల్యూ ఉన్న వాటికి 1,140 ఆఫర్ చేస్తున్నాం, 42 lakhs. దీన్ని ట్యాక్స్ పర్పస్ క్లెయిమ్ చేయొచ్చు కాబట్టి ట్యాక్స్ పర్పస్కి 40% సేవింగ్ వస్తుంది. 16,80,000. 16,80,000 మైనస్ చేస్తే 25,20,000. Net premium 25,20,000. Then flotation cost of new bonds. Flotation cost of new bonds 4 lakhs. Balance flotation cost of old bonds. Balance flotation cost of old bonds. ఒరిజినల్గా 3,60,000 ఇంకా రాయని.
30 years లో రైట్ ఆఫ్ చేయాలి అంటే దట్ ఈస్ 12,000 per annum. 5 years అయిపోయినాయి, 25 years బ్యాలెన్స్ ఉంది. 3,60,000 divided by 30, 12,000 per annum into 25 years. 25 years కి ఎంత అవుతుంది? సో బ్యాలెన్స్ ఈస్ 3 lakhs అండి. అంటే 3,60,000 60,000 రైట్ ఆఫ్ అయిపోయింది. 12,000 per annum చొప్పున 5 years లో 25 years పోర్షన్ 3 lakhs. ఇది మొత్తాన్ని ఇప్పుడు క్లెయిమ్ చేయడం వల్ల ట్యాక్స్ సేవింగ్ ఎంత వస్తుంది? ట్యాక్స్ సేవింగ్ ఆన్ రైట్ ఆఫ్ at 40%. 3 lakhs into 40%, 1,20,000 ట్యాక్స్ సేవింగ్ వస్తుంది. మరి ఇక్కడ ఫ్లోటేషన్ కాస్ట్ ఎలాగో డిస్కౌంట్ కూడా సేమ్ వే వీ హావ్ టు అనలైజ్. The bonds have a call price of 140 and had initially collected proceeds of 2.91 crores. Due to discount of 30 per bond, 3 crores face value ఉన్నాయి, 2.91 crores కలెక్ట్ చేస్తుందంటే 9 lakhs డిస్కౌంట్ ఓల్డ్ బాండ్స్ లో. ఆర్ అదర్వైజ్ 30,000 bonds into 30, 9 lakhs. సో బ్యాలెన్స్ డిస్కౌంట్ ఎంత అన్నది మనం క్యాలిక్యులేట్ చేయాలి. బ్యాలెన్స్ డిస్కౌంట్ ఆన్ ఓల్డ్ బాండ్స్, బ్యాలెన్స్ డిస్కౌంట్ ఆన్ ఓల్డ్ బాండ్స్. సో 9 lakhs అనేది 30 years లో రైట్ ఆఫ్ చేయాలి. అంటే 30,000 per annum. 5 years అయిపోయింది, 1,50,000 అయిపోయింది. 25 years లో 7,50,000 బ్యాలెన్స్ ఉంది. 7,50,000 ఈజ్ ద బ్యాలెన్స్ డిస్కౌంట్. సో దీన్ని మొత్తాన్ని ఇప్పుడు మనం క్లెయిమ్ చేస్తే, రైట్ ఆఫ్ చేస్తే, ట్యాక్స్ సేవింగ్ ఆన్ రైట్ ఆఫ్ డిస్కౌంట్ 7,50,000 into 40%. దిస్ కమ్స్ టు 3 lakhs. ఇది బెనిఫిట్ అండి. బెనిఫిట్ కాబట్టి ఇంట్లోకి ఈక్వల్ అవుతుంది. సో కాల్ ప్రీమియం 140 పర్ బాండ్ పే చేస్తున్నాం. అలా 30,000 bonds కి 42 lakhs. ట్యాక్స్ సేవింగ్ 40% మైనస్ చేస్తే 16,80,000 మైనస్ చేస్తే 25,20,000 నెట్ అవుట్ఫ్లో. ఫ్లోటేషన్ కాస్ట్ ఆఫ్ న్యూ బాండ్స్ 4 lakhs ఇవాళ మన పాకెట్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాం, అవుట్ఫ్లో. బ్యాలెన్స్ ఫ్లోటేషన్ కాస్ట్ ఆఫ్ ఓల్డ్ బాండ్స్ 3 lakhs ఉంది. దీని మొత్తాన్ని ఇప్పుడు ట్యాక్స్ పర్పస్ క్లెయిమ్ చేస్తే 40%, 1,20,000 బెనిఫిట్ ట్యాక్స్ సేవింగ్ వస్తుంది. బ్యాలెన్స్ డిస్కౌంట్ ఆన్ ఓల్డ్ బాండ్స్ 7,50,000 బ్యాలెన్స్ ఉంది. దీన్ని మొత్తాన్ని ట్యాక్స్ సేవింగ్ క్లెయిమ్ చేస్తే 40%, 3 lakhs అవుతుంది. నౌ ఎనీథింగ్ ఎల్స్. సో 25,20,000 ప్లస్ 4 lakhs minus 1,20,000 minus 3 lakhs. This comes to 25 lakhs. So initial investment is 25 lakhs. So ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిన పాయింట్ ప్రీవియస్ ప్రాబ్లమ్ తో కంపేర్ చేస్తే ఈ డిస్కౌంట్ ఒకటేనండి. డిస్కౌంట్ ఒకటే, జస్ట్ సిమిలర్ టు ఫ్లోటేషన్ కాస్ట్. సో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ 25 lakhs కాదు. ఇంకొక పాయింట్ ఉంది, overlapping interest చూడండి. As the new bonds must first be sold and their proceeds then use it to retire the old bonds. న్యూ బాండ్స్ సేల్ చేస్తే వచ్చిన proceeds ని ఓల్డ్ బాండ్స్ పే చేయడానికి యూజ్ చేస్తూ ఉంటున్నాడు. The company expects a 2 months period to overlapping interest. Overlapping interest 2 months, during which interest must be paid on both the old and new bonds. Old and new bonds రెండింటికి ఇంట్రెస్ట్ పే చేయాలట 2 months. అది మన ఎక్స్ట్రా పేమెంట్ అవుతుంది కాబట్టి దాన్ని కూడా ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ గా కన్సిడర్ చేయాలి. అంటే 2 months ఓవర్లాపింగ్ పీరియడ్ లో విల్ బి పేయింగ్ ఇంట్రెస్ట్ ఆన్ ఓల్డ్ బాండ్స్ యాజ్ వెల్ యాజ్ న్యూ బాండ్స్. ఓల్డ్ బాండ్స్, న్యూ బాండ్స్ రెండింటి మీద ఇంట్రెస్ట్ పే చేస్తాం. దేర్ బై అక్కడ మనకి ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా ట్రీట్ చేయాలి. నౌ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే 2 months ఇంట్రెస్ట్ మనం ఓల్డ్ అండ్ న్యూ బాండ్స్ రెండింటికి పే చేస్తాం. ఇప్పుడు ఎక్స్ట్రా మనకు అవుతున్నది అంటే ఎక్స్ట్రా ఏదైతే పే చేస్తున్నామో దాన్ని ఇన్వెస్ట్మెంట్ గా కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఓల్డ్ బాండ్స్ ఇంట్రెస్ట్ ని ఇన్వెస్ట్మెంట్ గా కన్సిడర్ చేయాలా, న్యూ బాండ్స్ ఇంట్రెస్ట్ ని ఇన్వెస్ట్మెంట్ గా కన్సిడర్ చేయాలా? జస్ట్ థింక్. ఓవర్లాపింగ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 months, $300 lakhs into old bonds or new bonds? Old, new, old. Just think about new bonds ఎప్పుడైతే ఇష్యూ చేసామో
న్యూ బాండ్స్కి పే చేయాల్సిన అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కదా. అంటే ఓల్డ్ బాండ్స్ మనం క్లోజ్ చేయలేకపోవడం వల్ల ఇంకో 2 months వాటికి ఎక్స్ట్రా పే చేస్తాం. న్యూ బాండ్స్ ఇష్యూ చేయగానే ఇమ్మీడియట్గా మనం క్లోజ్ చేసాం అనుకోండి ఓల్డ్ బాండ్స్ మీద ఎక్స్ట్రా ఏమవుతుంది కదా. ఇమ్మీడియట్గా క్లోజ్ చేయకుండా 2 months టైం తీసుకున్నాం కదా, 2 months ఎక్స్ట్రా వాటికి పే చేయాల్సి వస్తుంది. సో ఓల్డ్ బాండ్స్ మీద ఎక్స్ట్రా పే ఇన్వెస్ట్మెంట్గా కన్సిడర్ చేయండి. ఓవర్లాపింగ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 months ఆన్ ఓల్డ్ బాండ్స్ 300 lakhs into the interest rate. Interest rate on old bonds 14%. 14% per annum. మనం ఇక్కడ 2 months excess pay చేస్తున్నాం. సో 2 months కండి. సో ఇట్ కమ్స్ టు 7 lakhs. 7 lakhs. ఈ 7 lakhs 2 months పీరియడ్లో హ్యాపెన్ అవుతుంది. ఇంకా 2 months పీరియడ్కి సపరేట్గా టైం వాల్యూ ఆఫ్ మనీ ఇన్కార్పొరేట్ చేయలేం కాబట్టి ఇంకా ఇనీషియల్ అవుట్వర్క్ ఈక్వల్గా తీసుకుంటున్నాం. సో 2 monthsలో హ్యాపెన్ అవుతుందండి. ఎనీవే మరి ఇది ట్యాక్స్ పర్పస్ క్లెయిమ్ చేయొచ్చుగా. ఇంట్రెస్ట్ పే చేసేది ట్యాక్స్ 40%. 7 lakhs into 40%. 2,80,000. 7 lakh ఇంట్రెస్ట్ అవుతుంది, దానివల్ల 2,80,000 సేవింగ్ వస్తుంది. నెట్ 4,20,000 అవుట్ఫ్లో. సో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కమ్స్ టు 29,20,000. 29,20,000. సో ఓవర్లాపింగ్ ఇంట్రెస్ట్ ఒక ఎక్స్ట్రా పాయింట్. ఈ ప్రాబ్లం రెండు ఎక్స్ట్రా పాయింట్స్ అనుకున్నాం. డిస్కౌంట్, సిమిలర్ ట్రీట్మెంట్, ఫ్లోటేషన్ కాస్ట్, అది సింపుల్ క్యాలిక్యులేషన్. ఓవర్లాపింగ్ ఇంట్రెస్ట్ దగ్గర మనకు కన్ఫ్యూషన్ అరైజ్ అవ్వచ్చు. సార్ 2 months ఓవర్లాపింగ్ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్గా ఓల్డ్ బాండ్స్ తీసుకోవాలా, న్యూ బాండ్స్ తీసుకోవాలా? న్యూ బాండ్స్ ఎప్పుడైతే ఇష్యూ చేసాం ఓల్డ్ బాండ్స్ని ఇమ్మీడియట్గా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయలేకపోతున్నాం అంటే ఎక్స్ట్రా పే చేస్తున్నాం ఓల్డ్ బాండ్స్ మీద. సో ఓల్డ్ బాండ్స్ మీద ఎన్నాళ్ళు పే చేస్తే అన్నాళ్ళు కన్సిడర్ చేయాలి. 300 lakhs into 14% per annum for 2 months, 7 lakhs. Tax saying 40% minus చేస్తే 2,80,000 minus చేస్తే 4,20,000. So initial investment 29,20,000. Now ఇప్పుడు annual outflows. Next calculation normal one. Annual cash outflows. Cash outflows. So old bonds, new bonds. Annual interest. Annual interest అనే ఫ్యాక్ట్ అనలైజ్ చేస్తే 300 lakhs into rate of interest with old bonds 14%. 42 lakhs. Old bonds annual interest 42 lakhs. అదే న్యూ బాండ్స్ ఎలా ఉంటుందో చూద్దాం. The rate of interest with new bonds is 12%. 300 lakhs into 12%, 36 lakhs. దీన్ని ట్యాక్స్ పర్పస్ క్లెయిమ్ చేస్తే 40% ట్యాక్స్ అయ్యి. దిస్ ఇస్ 16,80,000 ట్యాక్స్ సేవింగ్ వస్తుంది. వేరస్ ఇక్కడ 14,40,000 ట్యాక్స్ సేవింగ్ వస్తుంది. సో ట్యాక్స్ సేవింగ్ మైనస్ చేశాక నెట్ ఇంట్రెస్ట్. దిస్ ఇస్ 25,20,000. దిస్ ఇస్ 21,60,000. యాన్యువల్ ఇంట్రెస్ట్ ఓల్డ్ బాండ్స్ ఎంత, న్యూ బాండ్స్ ఎంత క్యాలిక్యులేట్ చేసాం. ట్యాక్స్ సేవింగ్ 40% మైనస్ చేశాక నెట్ ఇంట్రెస్ట్ అంతా అరవై. దెన్ రైట్ ఆఫ్ ఫ్లోటేషన్ కాస్ట్ పర్ యానం. రైట్ ఆఫ్ ఫ్లోటేషన్ కాస్ట్ పర్ యానం. ఓల్డ్ బాండ్స్తో ఫ్లోటేషన్ కాస్ట్ ఉంటే 3,60,000 టోటల్ అయింది. అది ఆ 3,60,000 ఏదైతే ఉందో 3,60,000ని టోటల్ లైఫ్ 30 yearsలో మనం రైట్ ఆఫ్ చేస్తే 12,000 per annum అవుతుంది. 12,000 per annum అవుతుంది. అదే న్యూ బాండ్స్ అనుకోండి 4 lakhs అవుతుంది. 4 lakhsని రిమైనింగ్ 25 years. న్యూ బాండ్స్ని 25 yearsకి ఇష్యూ చేస్తాం. సో the company intends to sell 3 crores of 12% coupon rate 25 years bonds. New bonds 25 years issue చేస్తాం. 4 lakhs ని మనం 25 yearsలో రైట్ ఆఫ్ చేయాలి అంటే 16,000 per annum. దీన్ని ట్యాక్స్ సేవింగ్, ట్యాక్స్ పర్పస్కి 40% సేవింగ్ అవుతుంది. సో 12,000 into
40%, 4,800 సేవింగ్. ఇక్కడ 16,000 ఇంటూ 40%, 6,400 సేవింగ్ బెనిఫిట్. సో ఇక్కడ 4,800 బెనిఫిట్ వస్తే ఇక్కడ 6,400 బెనిఫిట్ వస్తుంది. మైనస్ చేసి నెట్ అవుట్ఫ్లో 25,15,200 నెట్ అవుట్ఫ్లో. అదే ఈ పర్టికులర్ కాంటెక్స్లో 21,53,600. దెన్ మరి సేమ్ వే డిస్కౌంట్ కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓల్డ్ బాండ్స్లో డిస్కౌంట్ ఉంది కదా, రైట్ ఆఫ్ డిస్కౌంట్ పర్ యానం ఎంత, దానివల్ల ట్యాక్స్ సేవింగ్ ఎంత. రైట్ ఆఫ్ డిస్కౌంట్ పర్ యానం 9 lakhsని 30 yearsలో రైట్ ఆఫ్ చేస్తే 30,000 పర్ యానం అవుతుంది. న్యూ బాండ్స్లో ఏం లేదండి, వినియండి పర్లేదు. ట్యాక్స్ సేవింగ్ దీన్ని క్లెయిమ్ చేస్తే 40% ట్యాక్స్ సేవింగ్ వస్తుంది. 30,000 into 40%, 12,000 tax saving. So net outflow comes to 25,03,200. ఇక్కడ 21,53,600. So just listen once again. Annual cash outflows with old bonds. Annual interest 300 lakhs into 14%, 42 lakhs. Tax saving 40% minus చేస్తే 25,20,000 net outflow. Write off of flotation cost per annum 3,60,000 30 years అంటే 12,000 per annum. దీంట్లో ఇక్కడ ఆల్రెడీ ఇంకర్ అయినాయి. ఇక్కడ ఎవ్రీ ఇయర్ మనం క్లెయిమ్ చేసుకోవడమే. 40% క్లెయిమ్ చేస్తే 4,800 ట్యాక్స్ సేవింగ్ అవుతుంది. అలాగే రైట్ ఆఫ్ డిస్కౌంట్ పర్ యానం 9 lakhsని 30 yearsలో రైట్ ఆఫ్ చేస్తే 30,000 per annum అవుతుంది. సో ఇది ఆల్రెడీ పెయిడ్, ఇప్పుడు ఓన్లీ మనం క్లెయిమ్ చేస్తున్నాం. 30,000 క్లెయిమ్ చేస్తే 40%, 12,000 సేవింగ్ వస్తుంది. 25,03,200. సో ఈ ట్యాక్స్ సేవింగ్ 4,800, ఈ ట్యాక్స్ సేవింగ్ 12,000, రెండు బెనిఫిట్స్ రాదు. దెన్ న్యూ బాండ్స్తో 300 lakhsలో 12%, 36 lakhs యాన్యువల్ ఇంట్రెస్ట్ అవుతుంది. ట్యాక్స్ సేవింగ్ 40% మైనస్ చేస్తే 21,60,000 నెట్ అవుట్ఫ్లో. సో ఇక్కడ 4 lakhs ఫ్లోటేషన్ కాస్ట్ని 25 yearsలో రైట్ ఆఫ్ చేస్తే 16,000 per annum. దాని ట్యాక్స్ పర్పస్ క్లెయిమ్ చేస్తే 40%, 6,400. దెన్ ఇది ట్యాక్స్ సేవింగ్ అండ్ ఇక్కడ డిస్కౌంట్ ఏమీ లేదు. సో ఈ 21,60,000 6,400 మైనస్ చేస్తే 21,53,600, 21,53,600 నెట్ అవుట్. ఓల్డ్ బాండ్స్తో 25,03,200 అయ్యేవి, న్యూ బాండ్స్తో 21,53,600 అవుతున్నాయి. అంటే ద డిఫరెన్స్ 3,49,600 is the savings by introducing new bonds. ఈ 3,49,600 అనే సేవింగ్ 25 years వస్తాయి. సో వాటి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 29,20,000 కవర్ చేస్తుందా లేదా అనేది వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ త్రూ ఎన్పివి. నెట్ ప్రెసెంట్ వాల్యూ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. నెట్ ప్రెసెంట్ వాల్యూ 1 to 25 years cash flows 3,49,600. Discounting rate after tax cost of it 8% చెప్పాడు. సో 8% is the discounting rate. 8% is the discounting rate. Present value factors at 8%. Present value of cash flows 8% దగ్గర 25 years కి ఫ్యాక్టర్ అనలైజ్ చేస్తే 10.675 మల్టిప్లై చేయండి, 37,31,980. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ 37,31,980. 3,49,600 అనే సేవింగ్ 25 years వస్తుంది. 25 years క్యానిటీ ఫ్యాక్టర్ at 8%, 10.675 మల్టిప్లై చేస్తే 37,31,980. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్లోస్ ప్లస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అవుట్ఫ్లో 29,20,000 మైనస్ చేస్తే ఎన్పివి 8,11,980 ఎన్పివి వస్తుంది. పాజిటివ్ వాల్యూ. ఎన్పివి ఎప్పుడైతే పాజిటివ్ అవుతుందో రిఫండింగ్ ఆఫ్ ఓల్డ్ బాండ్స్ ఇస్ యాక్సెప్టబుల్. ఇందులో రెండు మనకి ఎక్స్ట్రా పాయింట్స్ వచ్చినాయి. సో డిస్కౌంట్ ఒకటి ఎక్స్ట్రా పాయింట్ వచ్చింది. ట్రీట్మెంట్ జస్ట్ సిమిలర్ టు ఫ్లోటేషన్ కాస్ట్.
ఓవర్లాపింగ్ ఇంట్రెస్ట్. ఇది ఓవర్లాపింగ్ ఇంట్రెస్ట్ అసలు ఆ 2 months పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్గా టేకప్ చేయాలి. ఓల్డ్ బాండ్స్ న్యూ బాండ్స్, ఓల్డ్ బాండ్స్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ట్యాక్స్ వేయకపోను నెట్ అవుట్ అంటారు. దిస్ ఇస్ అబౌట్ కాలబుల్ బాండ్స్. దీనికి సొల్యూషన్ ఆల్రెడీ మీకు ప్రొవైడ్ చేశాను. సో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ క్యాలిక్యులేషన్లో సో కాల్ ప్రీమియం, ఫ్లోటేషన్ కాస్ట్ ఆఫ్ న్యూ బాండ్స్, ఓల్డ్ బాండ్స్ బ్యాలెన్స్ ఫ్లోటేషన్ కాస్ట్ రైట్ ఆఫ్, డిస్కౌంట్ రైట్ ఆఫ్, ఓవర్లాపింగ్ ఇంట్రెస్ట్, దెన్ యాన్యువల్ అవుట్ఫ్లోస్, దెన్ సేవింగ్స్ ఎంత, దెన్ ఎన్పివి ఎంత ఉంటుంది నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం ఎన్పివి. సో ఇది ఈ పర్టికులర్ ప్రాబ్లంలో మనం చేస్తున్నది. సో ద ప్రొసీజర్ ఈజ్ సేమ్. క్యాపిటల్ బడ్డింగ్ డెసిషన్గా కన్సిడర్ చేసి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ క్యాలిక్యులేట్ చేయండి. తర్వాత బెనిఫిట్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ బెనిఫిట్ ఎంత, యాన్యువల్ క్యాష్ అవుట్ఫ్లోస్ అంటే దానివల్ల బెనిఫిట్ ఎంత, ఎన్పివి క్యాలిక్యులేట్ చేసి ఎన్పివి పాజిటివ్ అయితే రిఫండింగ్ యాక్సెప్టబుల్, నెగిటివ్ అయితే నాట్ యాక్సెప్టబుల్. దిస్ ఈజ్ అబౌట్ కాలబుల్ బాండ్స్. We are moving on to next concept, duration. Next concept, duration andi. Bond valuation, next concept, duration. Duration of the bond is the weighted average time to receive the present value of cash flows. Duration అంటున్నాము అంటే దాన్ని వెయిటెడ్ యావరేజ్ టైం పీరియడ్గా మనం డిఫైన్ చేయొచ్చు. టు రిసీవ్ ద ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఇవాళ మనం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, వాట్ ఎవర్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ వీఆర్ గోయింగ్ టు డూ, అది ఎంత పీరియడ్లో కవర్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ డ్యూరేషన్. సో ఈ డ్యూరేషన్ కాన్సెప్ట్ వల్ల యూజ్ ఏంటి, బెనిఫిట్ ఏంటి? ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ 2 కాంటెక్ట్స్. ఒకటి, టు నో ద టైం పీరియడ్ ఫర్ రికవరీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో మనం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ఎంత పీరియడ్లో రికవర్ అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయడం. 2, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ అనలైజింగ్ వొలాటిలిటీ. వొలాటిలిటీ ఈస్ నథింగ్ బట్ ఫ్లక్చుయేషన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ది బాండ్. జనరల్గా వాల్యూ ఆఫ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఫ్లక్చుయేట్ అవ్వనుకున్నాం, కానీ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ అయినప్పుడు వాల్యూ ఆఫ్ ది బాండ్ ఫ్లక్చుయేట్ అవుతాయి అనుకున్నాం కదా. ఆ వొలాటిలిటీని అనలైజ్ చేయడం కోసం కూడా డ్యూరేషన్ అనే కాన్సెప్ట్ యూస్ అవుతుంది. సో డ్యూరేషన్ ఈస్ ద weighted average time to receive the present value of cash flows. సింప్లీ మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ ఎంత పీరియడ్లో రికవర్ అవుతుంది. ఇది జస్ట్ సిమిలర్ టు పేబ్యాక్ పీరియడ్ అండి. పేబ్యాక్ పీరియడ్ కాన్సెప్ట్ క్యాపిటల్ బడ్జెటింగ్లో మనం ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేసామండి. ఆ 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ ఇయర్ 2 lakhs చొప్పున వస్తుంది అంటే 5 yearsలో కవర్ అవుతుంది మన ఇన్వెస్ట్మెంట్ అని చెప్తాం. సో డిస్కౌంటెడ్ పేబ్యాక్ పీరియడ్, పేబ్యాక్ పీరియడ్లో టైం వాల్యూ ఆఫ్ మనీ ఉండదు. అదే డిస్కౌంటెడ్ పేబ్యాక్ పీరియడ్ అయితే టైం వాల్యూ ఆఫ్ మనీ కూడా కన్సిడర్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు రికవర్ అవుతుందని ఫైండ్ అవుట్ చేస్తాం. దిస్ ఈజ్ జస్ట్ సిమిలర్ టు డిస్కౌంటెడ్ పేబ్యాక్ పీరియడ్. కానీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసే వే డిఫరెంట్ వేలో క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ డ్యూరేషన్ అనే కాన్సెప్ట్ని మెకాలే అనే పర్సన్ డిఫైన్ చేశారు. సో దిస్ ఈస్ కాల్డ్ as డ్యూరేషన్ ఆర్ మెకాలేస్ డ్యూరేషన్ అంటారు. డ్యూరేషన్ ఆర్ మెకాలేస్ డ్యూరేషన్. మెకాలే అనే పర్సన్ దీన్ని అనలైజ్ చేశారు కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ as మెకాలేస్ డ్యూరేషన్ అని కూడా అంటారండి. మెకాలేస్ డ్యూరేషన్. నో ఈ డ్యూరేషన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది కొంచెం క్యాలిక్యులేషన్ ప్రాసెస్ కొంచెం టిపికల్గా ఉంటుంది. జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అన్ ఎగ్జాంపుల్, గో త్రూ ద ఎగ్జాంపుల్. సపోజ్ ఒక పర్టికులర్ బాండ్కి 5 years టైం పీరియడ్ ఉందనుకోండి. నెక్స్ట్ 5 years టైం పీరియడ్ ఇన్వాల్వ్ అవుతుంది. దెన్ క్యాష్ ఫ్లోస్ 1000 rupees ఫేస్ వాల్యూ అండి. ఇంట్రెస్ట్ రేట్ 15% అనుకోండి. ఇంట్రెస్ట్ రేట్ 15%. సో అంటే ఇంట్రెస్ట్ 150 అనే ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ అరైజ్ అవుతుంది. అలా ఎన్ని ఇయర్స్? 5 years. ఇంకా 5 years టైం స్పాన్ ఉంది కాబట్టి 5 years అండి. దెన్ చివరికి రిడమ్షన్ వాల్యూ 1000 అరైజ్ అవుతుంది అనుకోండి అట్ ది ఎండ్ ఆఫ్ 5 years. దెన్ వీటిని మనం డిస్కౌంట్ చేసినప్పుడు మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో ఈల్డ్ ఆర్ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తాం. సో
So it provides an yield rate of 16% అనుకోండి. 16% దగ్గర factors. First period 0.862, second period 0.743, 0.641, 0.552, 0.476. Present value of cash flows. The present value of cash flows arrive అయితే 129.3, 111.45, 96.15, 82.8, 547.4. Total 967.1 present value of cash flows. So డ్యూరేషన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్, మనకి ఎంత పీరియడ్ అయితే ఉందో అంత పీరియడ్ క్యాష్ ఫ్లోస్, ఇంట్రెస్ట్ కానీ రిడమ్షన్ కానీ కానీ క్యాష్ ఫ్లోస్ని వాటిని ఏ రేట్ దగ్గర అయితే డిస్కౌంట్ చేస్తామో ఈల్డ్ రేట్, ఆ ఈల్డ్ రేట్ దగ్గర డిస్కౌంట్ చేసి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. నౌ జస్ట్ రికలెక్ట్ హౌ ఐ హ్యావ్ డిఫైన్డ్ ద డ్యూరేషన్. Duration is the weighted average time to receive the present value of cash flows. అంటే ఇక్కడ present value of cash flows అనేది ఒక ఫ్యాక్టర్, టైం ఫ్యాక్టర్ అనేది ఇంకొక ఫ్యాక్టర్. సో ఫస్ట్ ఇయర్ present value of cash flows 129.3, సెకండ్ ఇయర్ 111.45. సో ఇక్కడ వెయిటెడ్ యావరేజ్ టైం అంటున్నాము అంటే ఇక్కడ వెయిటేజ్ ఫ్యాక్టర్ టైం ఫ్యాక్టర్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. టూ ఫ్యాక్టర్స్ అనుకున్నాం, ఒకటి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్, రెండు టైం ఫ్యాక్టర్. నౌ వాట్ ఈస్ ద వెయిటేజ్ ఫ్యాక్టర్? సో వెయిటెడ్ యావరేజ్ టైం అంటున్నారు కాబట్టి వెయిటేజ్ ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్ టైం ఫ్యాక్టర్. కాదు కాదు కాదు, వెయిటేజ్ ఫ్యాక్టర్ ఈజ్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అండి. సో ఇక్కడ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఇంటూ టైం ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తాం. టైం ఫ్యాక్టర్ దిస్ ఈజ్ ఇయర్ 1 కాబట్టి 129.3. ఇది సెకండ్ ఇయర్ కాబట్టి 2తో మల్టిప్లై చేస్తాం. 111.45 into 2, 222.9, 96.15 into 3, 288.45, 82.8 into 4, 331.2, 547.5 into 5, 2737.5. So the total comes to 3709.35. So present value of cash flows ni time factor తో మల్టిప్లై చేస్తే, ఇక్కడ వెయిటేజ్ ఫ్యాక్టర్ టైం ఫ్యాక్టర్ కాదు, present value of cash flows. So divided by total of present value of cash flows. వెయిట్ యావరేజ్ అంటే డివైడ్ బై టోటల్ ఆఫ్ ది వెయిట్సే కదా, టోటల్ ఆఫ్ ది వెయిట్స్ తో డివైడ్ చేస్తున్నాను. ఇట్ కమ్స్ 3.836 ఇయర్స్ అంటే 3.84 ఆర్ 3.836 ఇయర్స్. సో దిస్ ఈస్ డ్యూరేషన్. అంటే ఈ పర్టికులర్ బాండ్కి 3.836 ఆర్ 84 ఇయర్స్ ఆర్ ది డ్యూరేషన్. సో ఫేస్ వాల్యూ 1000 ఉందండి, 5 ఇయర్స్ టైం పీరియడ్ ఉన్న బాండ్, దాన్ని ఇష్యూ చేస్తున్నారు అనుకోండి. దీనికి ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 3.836 ఇయర్స్కి రికవర్ అవుతుంది. సో ఇప్పుడు ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది బాండ్ నథింగ్ బట్ 967.1 మార్కెట్ వాల్యూ ఆర్ ఫెయిర్ వాల్యూ. సపోజ్ రిమైనింగ్ పీరియడ్ ఇంకా 5 ఇయర్స్ ఉన్న బాండ్కి మనం ఇప్పుడు మార్కెట్లో వాల్యూ చూస్తే 967.1 ఉన్నట్టు. దిస్ ఈస్ ఫెయిర్ వాల్యూ, నథింగ్ బట్ ఫెయిర్ వాల్యూ క్యాలిక్యులేషన్ చేసింది అదే కదా. ఇవాళ మనం ఇన్వెస్ట్ చేసే 967.1 ఏదైతే ఉందో అది మనకి 3.84 ఇయర్స్లో రికవర్ అవుతుంది. దట్ ఈస్ వన్ థింగ్.
అండ్ దీన్ని వాలటిలిటీ క్యాలిక్యులేషన్లో మనం యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ డ్యూరేషన్ ఆర్ మెకానిక్స్ డ్యూరేషన్ అంటున్నాము అంటే ఫస్ట్ క్యాష్ ఫ్లోస్ని క్వాంటిఫై చేయండి, డిస్కౌంటింగ్ రేట్, ఈల్డ్ రేట్, మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఆర్ ఈల్డ్ రేట్ దగ్గర డిస్కౌంట్ చేయండి, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్, దాన్ని టైం ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయాలి. సార్ క్యాష్ ఫ్లోస్ని టైం ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయడం ఏంటి సార్, అది మీకు మీనింగ్లెస్గా అనిపించవచ్చు, బట్ అక్కడ దాని మీనింగ్ తీసుకోవద్దు. వెయిటేజ్ ఫ్యాక్టర్ ఇక్కడ క్యాష్ ఫ్లోస్ కాబట్టి మల్టిప్లై చేస్తూ వచ్చిన వాల్యూ డివైడ్ బై టోటల్ ఆఫ్ వెయిటేజ్ ఫ్యాక్టర్తో డివైడ్ చేయండి. వాట్ ఎవర్ యు ఆర్ గెటింగ్ ఈస్ టైం ఫ్యాక్టర్, దట్ ఈస్ నథింగ్ బట్ డ్యూరేషన్. ఇది మెకాలే అనే పర్సన్ ఇలా డిఫైన్ చేశారు. సో డ్యూరేషన్ని మనం డెఫినెట్గా ఇలా సాల్వ్ చేయాల్సిందే. దీని మీనింగ్ ఏంటి అంటే ఇవాళ ఫెయిర్ వాల్యూ ఆర్ మార్కెట్ వాల్యూ 967.1 ఉన్న బాండ్ని మనం ఇన్వెస్ట్ చేస్తే 3.836 ఇయర్స్లో మన ఇన్వెస్ట్మెంట్ రికవర్ అవుతుంది. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద వాలటిలిటీ. వాలటిలిటీ క్యాలిక్యులేషన్లో కూడా ఇది యూస్ఫుల్. నౌ ఈ కాన్సెప్ట్లో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. Problem number 14. The following data is available for a bond. Face value 1000, coupon rate 16% annual, years to maturity 6 years, redemption value 1000, current market price 964.07. What is the YTM, duration and volatility of the bond? So YTM, yield to maturity calculate చేయమంటాడు, డ్యూరేషన్ అరేమంటాడు, volatility of the bond calculate చేయమంటాడు. డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే YTM తెలిస్తేనే కదా మనం క్యాలిక్యులేట్ చేసేది, ఈల్డ్ రేట్ దగ్గర డిస్కౌంట్ చేయాలి. సో ఫస్ట్ వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ YTM, దెన్ డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, దెన్ దాని నుంచి వాలటిలిటీ ఎలా ఉంటుంది అనేది ఈ ప్రాబ్లమ్ అనలైజ్ చేద్దాం. సో YTM కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఇన్ 2 ways. ఒకటి ఐఆర్ఆర్ రిలేషన్ బేస్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్లోస్ ఈక్వేటింగ్ విత్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ 964.07, ఆర్ అదర్వైజ్ షార్ట్ కట్ ఫార్ములా త్రూ ప్రొసీడ్ అవ్వచ్చు. So first you have to start with YTM, yield to maturity calculation to start చేయాలండి. YTM, yield to maturity shortcut formula calculate చేద్దాం. I into 1 minus T plus redemption value minus net proceeds by N whole divided by redemption value plus net proceeds by 2. Now each element define చేసి substitute చేద్దాం. I annual interest coupon rate 16% చెప్పాడు, 1000 into 16% 160. Then redemption value 1000 అండి, 1000. నెట్ ప్రాసీడ్స్ ఇనీషియల్గా అయితే కంపెనీ ఎంతైతే ఫండ్ కలెక్ట్ చేస్తుందో దాని నెట్ ప్రాఫిట్స్ ఇష్యూ ప్రైస్ అవుతుంది, అది ఇన్వెస్టర్ పే చేస్తాడు, కంపెనీకి కవర్ అవుతుంది. ఇప్పుడు మరి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఆల్రెడీ ఇష్యూడ్ది మార్కెట్ ప్రైస్ టేకప్ చేయాలి, నెట్ ప్రాఫిట్స్ ఆర్ మార్కెట్ ప్రైస్ అండి. సో నౌ ఇట్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఈస్ 964.07. ఫ్రెష్గా రైస్ చేసేటప్పుడు ఓన్లీ ఇష్యూ ప్రాఫిట్స్, వేరే తర్వాత స్టేజ్లో మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో అదే ఒక ఇన్వెస్టర్గా మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఏమి ఇన్వెస్ట్ చేస్తాం, ఇవాళ 964.07 ఇన్వెస్ట్ చేస్తాం, దాన్ని నెట్ ప్రాఫిట్స్గా కన్సిడర్ చేయాలి. సో లైఫ్ ఆఫ్ డెట్ ఇన్స్ట్రుమెంట్ 6 years, N 6 years. నో ఆల్ ఎలిమెంట్స్ వీ నో. ఐ తెలుసు, యాన్యువల్ ఇంట్రెస్ట్, ట్యాక్స్ రేట్ లేదు, రిడెంప్షన్ వాల్యూ 1000, నెట్ ప్రాఫిట్ నథింగ్ బట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 964.07, N 6 years. సో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయొచ్చు. 160 into 1 minus 0 taxation either plus redemption value 1000 minus net profits current market price 964.07 divided by 6 years whole divided by 1000 plus 964.07 divided by 2. So 160 plus second portion 5.98 అవుతుంది, whole divided by average profits 982.035. This comes to 0.169 into 100 తో మల్టిప్లై చేస్తే 16.9% అప్రాక్సిమేట్లీ. YTM 16.9% అప్రాక్సిమేట్ అవుతుంది. సో
Annual interest 160 ఉంది, redemption value 1000, net profits 964.07, and life of debt instrument 6 years bonds. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే 16.9% వచ్చింది. షార్ట్ కట్ ఫార్ములా త్రూ మనం అరైవ్ అయ్యేది అప్రాక్సిమేట్ రేట్. సో ఎగ్జాక్ట్ రేట్ అనేది దీనికంటే లిటిల్ బిట్ హయ్యర్ గా ఉంటుంది అనుకున్నాం, కాబట్టి ఇక్కడ రౌండ్ ఆఫ్ చేసేయండి. YTM ఫర్దర్ డ్యూరేషన్ క్యాలిక్యులేషన్ దీన్ని రౌండ్ ఆఫ్ చేసేయండి. యాక్చువల్ రేట్ ఎగ్జాక్ట్ రేట్ దీనికంటే హయ్యర్ ఉంటుంది అనుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ డిజిట్ కి రౌండ్ ఆఫ్ చేయండి. 17% rounded off. ఇప్పుడు YTM క్యాలిక్యులేట్ చేస్తే దెన్ వీ కెన్ ప్రొసీడ్ టు డ్యూరేషన్. డ్యూరేషన్ ఇప్పుడు ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఈ ప్రాబ్లంలో ఫస్ట్ వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ YTM yield to maturity, అది క్యాలిక్యులేట్ చేస్తే కానీ డ్యూరేషన్ మనం ప్రొసీడ్ అవ్వలేమండి. దెన్ YTM క్యాలిక్యులేట్ చేసినప్పుడు షార్ట్ కట్ ఫార్ములా త్రూ క్యాలిక్యులేట్ చేసాం, 16.9% అప్రాక్సిమేట్లీ వచ్చింది. సో మనం దాన్ని 17% రౌండ్ ఆఫ్ చేసి తీసుకుంటున్నాం, ఎందుకంటే ఎగ్జాక్ట్ yield to maturity అనేది అప్రాక్సిమేట్ రేట్ కంటే హైయర్గా ఉంటుంది. కాబట్టి షార్ట్ కట్ ఫార్ములా ఎప్పుడు అప్లై చేసినా సరే దీన్ని నెక్స్ట్ డిజిట్కి రౌండ్ ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ డిజిట్కి రౌండ్ ఆఫ్ చేయండి బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్ డ్యూరేషన్. ఇప్పుడు డ్యూరేషన్ క్యాలిక్యులేషన్ చేయించండి. డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే present value of cash flows for each year we have to calculate. Each year ki separate calculate cheyali at a yield to maturity rate discounting chestu. So yield to maturity is 17% అని తెలిస్తే now we can calculate the duration. So next calculation duration. So duration కోసం present value of future cash flows discounted at YTM rate. YTM rate ఇక్కడ 17% round off చేసాం కదా. So we have to define cash flows. Present value factor at YTM rate of 17%, present value of cash flows. So total duration any years undi chudandi, this is 6 years, 6 year duration undandi. Ante 6 years period manaki 1000 into 16% 160 interest vastundi. Interest 160 ఈచ్ ఇయర్కి సపరేట్గా మనం క్యాలిక్యులేట్ చేయాలి. డోంట్ గో ఫర్ యాన్యుటీ ఫ్యాక్టర్. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఈచ్ ఇయర్కి కావాలి. దెన్ రిడమ్షన్ వాల్యూ 1000. డిస్కౌంట్ రేట్ yield to maturity రేట్ 17% రేట్ దగ్గర ఫ్యాక్టర్ వాల్యూస్ 0.855 ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్కి 0.731, థర్డ్ ఇయర్కి 0.624, ఫోర్త్ ఇయర్కి 0.534, ఫిఫ్త్ ఇయర్కి 0.456, సిక్స్త్ ఇయర్కి 0.39. మల్టిప్లై చేసి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ 136.8, సెకండ్ ఇయర్కి 116.96, థర్డ్ ఇయర్కి 99.84, ఫోర్త్ ఇయర్కి 85.44, ఫిఫ్త్ ఇయర్కి 72.96, సిక్స్త్ ఇయర్ 452.4, టోటల్ 964.4. ఇక్కడ వరకు మనం చేసిన క్యాలిక్యులేషన్ క్రాస్ చెక్ చేసుకుంటే ఇది ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది బాండ్, కరెంట్ మార్కెట్ ప్రైస్ అవుతుందండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది చూడండి, 964.07, ఇక్కడ 964.4 వచ్చింది. లిటిల్ బిట్ ఆ డిఫరెన్స్ 0.33 రౌండింగ్ ఆఫ్ వల్ల వచ్చిన డిఫరెన్స్. సో ఇక్కడ వరకు క్రాస్ చెక్ మనం కరెక్ట్ చేసాం లేదా అనేది ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది బాండ్, నథింగ్ బట్ కరెంట్ మార్కెట్ ప్రైస్. అది ఆ 17% రేట్ దగ్గర ఇందాక 17% అనేది ఎలా అయ్యాం, కరెంట్ మార్కెట్ ప్రైస్ 964.07 ని సబ్స్టిట్యూట్ చేస్తే 17 వచ్చింది. ఇప్పుడు 17% దగ్గర డిస్కౌంట్ చేస్తే బ్యాక్ మళ్ళీ అదే వాల్యూ వస్తుంది. నౌ ఇలా ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అరైవ్ అయ్యాక ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఇంటూ టైం ఫ్యాక్టర్ అప్లై చేసి డ్యూరేషన్ అనేది అరైవ్ అవ్వచ్చు. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఇంటూ టైం ఫ్యాక్టర్ 136.8 into 1 year 1 కాటి 136.8, 116.96 into 2 second year కాటి into 2, 233.92, 99.84 into 3,
299.52. 85.44 for fourth year. 85.44 into 4. 341.76. Fifth year, 72.96 into 5. 364.8. Sixth period, 452.4 into 6. 2007-14.4. Total of all these values comes to 4091.2. ఇక్కడ weightage factor present value of cash flows అండి. So duration equal to 4091.2 divided by weightage factor, total of weightage factor 964.4. This comes to 4.24 years. Duration is 4.24 years. అంటే మనం ఇవాళ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ 964.4 ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నాం కరెంట్ మార్కెట్ ప్రైస్, ఇది 4.24 ఇయర్స్లో రికవర్ అవుతుంది అనేది ఫస్ట్ మీన్. సో డ్యూరేషన్ క్యాలిక్యులేషన్ ప్రొసీడ్ అయ్యే ముందు ఇంట్రెస్ట్ రేట్ నుంచి ఇంట్రెస్ట్ అమౌంట్ క్వాంటిఫై చేసుకోండి, చివరికి రిడమ్షన్ వాల్యూని డిఫైన్ చేయండి. సో క్యాష్ ఫ్లోస్ డిస్కౌంటెడ్ అట్ వైటిఎం రేట్, అంటే వైటిఎం తెలిస్తేనే డ్యూరేషన్ అనేది సాల్వ్ చేయగలం. సో వైటిఎం చెప్పలేదు అంటే ఫస్ట్ అది సాల్వ్ చేసుకొని ప్రొసీడ్ అవ్వాలి. Present value of cash flows, then multiplied with time factor. Present value of cash flows into time factor value ఏదైతే వస్తుందో దాన్ని present value of cash flows total తో weightage factor తో డివైడ్ చేయండి, డ్యూరేషన్ అనేది వస్తుంది. నా డ్యూరేషన్కి రెండు పర్పస్ ఉన్నాయి అనుకున్నాం. ఒకటి టైం పీరియడ్ ఫర్ రికవరీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కవర్ అవుతుంది. సెకండ్ థింగ్ వొలాటిలిటీ ఆఫ్ ది బాండ్ అనలైజ్ చేయడానికి యూజ్ అవుతుంది అనుకున్నాం. వొలాటిలిటీ ఈజ్ నథింగ్ బట్ ఫ్లక్చుయేషన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ది బాండ్. జనరల్గా ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి డైలీ ఫ్లక్చుయేట్ అవుతూ వెళ్తాయి. వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్, మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్ డైలీ ఫ్లక్చుయేట్ అవుతూ వెళ్తుంది. కానీ డెట్ ఇన్స్ట్రుమెంట్ డే టు డే ఫ్లక్చుయేట్ అవడం అనే క్వశ్చనే హ్యాపెన్ అవుతుంది. ఎందుకు? ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది అరైజ్ అవుతుంది. మరి మనకు వచ్చే రిటర్న్ ఫిక్స్డ్ రిటర్న్ అవుతున్నప్పుడు ఇన్వెస్టర్కి దాని వాల్యూ కూడా ఫిక్స్డ్గానే ఉంటుంది. దెన్ మరి వాల్యూ ఆఫ్ బాండ్ ఎందుకు చేంజ్ అవ్వచ్చు? ఓన్లీ థింగ్ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ అవుతున్నప్పుడు వాల్యూ ఆఫ్ ది బాండ్ చేంజ్ అవ్వచ్చు. సో వొలాటిలిటీ ఆఫ్ ది బాండ్ ఈస్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ది బాండ్ డ్యూ టు చేంజ్ ఇన్ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్. ప్రైస్ ఆఫ్ ది బాండ్ ఎప్పుడు చేంజ్ అవుతుంది? మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ అయితే ప్రైస్ ఆఫ్ ది బాండ్ చేంజ్ అవుతుంది. సో చేంజ్ ఇన్ వొలాటిలిటీ ఈస్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ది బాండ్ డ్యూ టు చేంజ్ ఇన్ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ ఈల్డ్ రేట్స్. మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ నే ఈల్డ్ రేట్ అనొచ్చు. సో అవి చేంజ్ అవటం వలన మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది బాండ్ ఎంతైతే చేంజ్ అవుతుందో దాన్ని వొలాటిలిటీగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. దెన్ వొలాటిలిటీ అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే బిఫోర్ దట్ డ్యూరేషన్ని మోడిఫైడ్ డ్యూరేషన్గా కన్వర్ట్ చేయాలి. డ్యూరేషన్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇంటూ మోడిఫైడ్ డ్యూరేషన్. అంటే మోడిఫైడ్ డ్యూరేషన్ అంటున్నాము అంటే డ్యూరేషన్ని వీ హ్యావ్ టు డిస్కౌంట్. డ్యూరేషన్ ఏంటి సార్? టైం ఫ్యాక్టర్ డిస్కౌంట్ చేయడం ఏంటి సార్? ఇక్కడ దాని మీనింగ్ ఇంటర్ప్రెట్ చేయడానికి ట్రై చేద్దాం. 4.24 years divided by 1 plus YTM rate 17%. 17% రేట్ దగ్గర డిస్కౌంట్ చేయండి. సో 4.24 years is the duration. దాన్ని 17% రేట్ దగ్గర డిస్కౌంట్ చేయండి. 1 plus 0.17 divided by 3.62 years అవుతుంది. దీన్ని మోడిఫైడ్ డ్యూరేషన్ అంటారు. అంటే దీన్ని ఒక ఫార్ములాగా చెప్తే డ్యూరేషన్ డివైడెడ్ బై 1 plus YTM, అంటే డ్యూరేషన్ని మోడిఫైడ్ డ్యూరేషన్లో కన్వర్ట్ చేస్తే కానీ వొలాటిలిటీ అనేది మనం క్యాలిక్యులేట్ చేయలేం. సో ద స్టెప్స్ ఇన్వాల్వ్, ఫస్ట్ డ్యూరేషన్ని మోడిఫైడ్ డ్యూరేషన్గా కన్వర్ట్ చేయండి. మోడిఫైడ్ డ్యూరేషన్ నుంచి వీ కెన్ అనలైజ్ వొలాటిలిటీ. దెన్ సో ఇప్పుడు మోడిఫైడ్ డ్యూరేషన్ అంటే డ్యూరేషన్ డివైడ్ బై 1 plus YTM అనుకున్నాం. సో 4.24 years డివైడ్ బై 1 plus 0.17, 3.62 years. ఇక్కడ మోడిఫైడ్ డ్యూరేషన్ మీనింగ్ని ఇక్కడేమో మీరు ఇంటర్ప్రెట్ చేయొద్దు, వొలాటిలిటీలో దాన్ని ఇంటర్ప్రెట్ చేద్దాం.
Then volatility. How to define volatility? Volatility of the bond is nothing but a change in the price of the bond, market price of the bond, due to change in yield rates or market interest rates. అంటే మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ అవడం వల్ల ప్రైస్ ఆఫ్ ది బాండ్ ఎంతైతే చేంజ్ అవుతుందో దాన్ని వొలాటిలిటీ అంటాం. నౌ ఇక్కడ వొలాటిలిటీ డిఫైన్ చేయాలంటే 2 ఫ్యాక్టర్స్ ఆర్ రిక్వైర్డ్. ఒకటి మోడిఫైడ్ డ్యూరేషన్. సో మోడిఫైడ్ డ్యూరేషన్ లో ఎంప్లాయిడ్ గా డ్యూరేషన్ అనేది ఇన్వాల్వ్ అవుతున్నట్టే మోడిఫైడ్ డ్యూరేషన్. అండ్ ద సెకండ్ వన్ చేంజ్ ఇన్ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ yield rate. Change in yield rate as a percentage. So ఈ రెండింటికి ఉన్న ఇంటరాక్షన్ మల్టిప్లికేషన్. సో వొలాటిలిటీ ఈజ్ modified duration into change in yield as a percentage, change in market interest rate as a percentage. సో ఇక్కడ modified duration 3.62 years వచ్చింది. చేంజ్ ఇన్ yield ఆర్ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ చెప్పాడు చూడండి వాడు. వాట్ ఈస్ YTM డ్యూరేషన్ అండ్ వొలాటిలిటీ ఆఫ్ దిస్ బాండ్ అన్నాడు, కానీ వాడు వొలాటిలిటీ ఆఫ్ ది బాండ్ అడిగాడు కానీ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత చేంజ్ అవుతుందని చెప్పలా. జస్ట్ విల్ అస్యూమ్ 1%. మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ 1% చేంజ్ అయింది అనుకున్నాం. 3.62 into 1, 3.62%. Now what is the meaning of this 3.62%? It means for every 1% change in market interest rates, value of the bond fluctuates by 3.62%. So its meaning, for every 1% change in market interest rates, value of the bond fluctuates by 3.62%. Value of the bond changes by 3.62%. Sir, మరి అది ఇంక్రీజా డిక్రీజా? దట్ డిపెండ్స్ అపాన్ ది చేంజ్ ఇన్ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్. సో మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ కి వాల్యూ ఆఫ్ ది బాండ్ ఉన్న రిలేషన్ ఇన్వర్స్ రిలేషన్ అని నేర్చుకున్నాం ఇంతకుముందు సెషన్లో. సో మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది 1% ఫాలో అవుతోంది అనుకుంటే వాల్యూ ఆఫ్ ది బాండ్ రైజెస్ బై 3.62%. ఇదే మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ 1% రైజ్ అవుతుంది అనుకుంటే, yield rate 1% రైజ్ అవుతుంది అనుకుంటే వాల్యూ ఆఫ్ ది బాండ్ ఫాల్స్ బై 3.62%. సో మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ కి వాల్యూ ఆఫ్ ది బాండ్ ఉన్న రిలేషన్ ఇన్వర్స్ రిలేషన్ అనే పాయింట్ ఫస్ట్ రికలెక్ట్ చేసుకోండి. Then volatility, modified duration into change in yield as a percentage. Modified duration 3.62 years వచ్చింది. చేంజ్ ఇన్ yield వాడు చెప్పలేదు, 1% అని అజ్యూమ్ చేసుకుంటే 3.62% వస్తుంది. ఇట్ మీన్స్ ఫర్ ఎవ్రీ 1% చేంజ్ ఇన్ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్, వాల్యూ ఆఫ్ ది బాండ్ fluctuates by 3.62%. If market interest rate rises by 1%, then value of the bond falls by 3.62%. If market interest rate falls by 1%, then value of the bond rises by 3.62%. Now, ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ మార్కెట్ వాల్యూ ఎలా ఉంటుంది క్యాలిక్యులేట్ చేద్దాం. ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది బాండ్ ఇప్పుడు ఉన్న లెవెల్ నుంచి మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ రైజెస్ బై 1% రైజ్ అయితే ఎలా ఉంటుంది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ చూడండి, జస్ట్ సీ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ 964.07. మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు వాల్యూ ఆఫ్ ది బాండ్ ఏమవుతుంది అనుకున్నాం, ఫాల్ అవుతుంది అనుకున్నాం. మైనస్ 3.62%. ఆ 3.62% మైనస్ చేస్తే 34.9 ఫాల్ అయి ఇట్ కమ్స్ టు 929.17. ఇది ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ అవుతుంది. అదే మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఆర్ yield rate ఫాల్స్ బై 1% ఫాల్ అయితే ఎలా ఉంటుంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 964.07 నుంచి 3.62% రైజ్ అవుద్ది. మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఫాల్ అయింది అంటే 3.62% రైజ్ అవుద్ది. దిస్ కమ్స్ టు 34.9 యాడ్ చేస్తే 998.97. నథింగ్ బట్ 1000 అండి, నథింగ్ బట్ 1000. రౌండింగ్ ఆఫ్ లో 1 రూపీ డిఫరెన్స్ వచ్చింది.
మనం మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ 1% ఇంక్రీజ్ అయింది అంటే 1% రెడ్యూస్ అయింది అంటే ఇక్కడ 17% ఈల్డ్ టు మెచ్యూరిటీ రేట్ ఉంది. 1% రెడ్యూస్ అయిందంటే 16% అవుతుంది. ఇంట్రెస్ట్ రేట్ 16%. వైటీఎం 16% ఇంట్రెస్ట్ రేట్ 16% అయితే సేమ్ యాజ్ ఫేస్ వాల్యూ 1000 రూపీసే వస్తుంది. సో ఈ ప్రాబ్లంలో మనం డ్యూరేషన్ క్యాల్కులేషన్ చేయడంతో పాటు దాన్ని వొలాటిలిటీ డెఫినేషన్లో యూస్ చేసాం, వొలాటిలిటీ క్యాల్కులేషన్లో యూస్ చేసాం. సో ఫస్ట్ డ్యూరేషన్ క్యాల్కులేట్ చేసే ముందు మనకి వైటీఎం తెలుసో లేదో చూసుకోండి. వైటీఎం షార్ట్ కట్ ఫార్ములాలో క్యాల్కులేట్ చేస్తే 16.9% వచ్చింది. దట్ ఈస్ అప్రాక్సిమేట్ రేట్. ఎగ్జాక్ట్ రేట్ అంతకంటే హయ్యర్గా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డిజిట్కి రౌండ్ ఆఫ్ చేయండి. 17కి రౌండ్ ఆఫ్ చేసాం. దెన్ డ్యూరేషన్ క్యాల్కులేషన్లో క్యాష్ ఫ్లోస్ని 17% రేట్ దగ్గర డిస్కౌంట్ చేసి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అనేది అరైవ్ అవ్వండి. అది అరైవ్ అయ్యాక ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ని టైం ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయండి. ఇప్పుడు దీన్ని టోటల్ ఆఫ్ వెయిటేజ్ ఫ్యాక్టర్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్తో డివైడ్ చేస్తే 964.4తో డివైడ్ చేస్తే 4.24 ఇయర్స్ వస్తుంది. దీనికి ఒక మీనింగ్ 4.24 ఇయర్స్లో మనం ఇవాళ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 964.4 రికవర్ అవుతుంది. ఫస్ట్ మీనింగ్. సెకండ్ మీనింగ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ వొలాటిలిటీ. వొలాటిలిటీని క్యాలిక్యులేట్ చేసే ముందు డ్యూరేషన్ని మాడిఫైడ్ డ్యూరేషన్గా కన్వర్ట్ చేసుకోండి. మాడిఫైడ్ డ్యూరేషన్ ఈక్వల్ టు డ్యూరేషన్ డివైడెడ్ బై 1 + YTM అంటే డిస్కౌంటింగ్ ద డ్యూరేషన్. సార్ క్యాష్ ఫ్లో డిస్కౌంటింగ్ అంటే మీనింగ్ ఉంది కానీ డ్యూరేషన్ డిస్కౌంట్ చేయడం సార్. ఇక్కడ మీనింగ్ని ఇంటర్ప్రెట్ చేయడానికి ట్రై చేయొద్దు. 4.24 డివైడ్ బై 1 + 0.17 YTM 17% ఉంది. 0.17 ఫ్రాక్షనల్ వాల్యూకి రైట్ 3.62 ఇయర్స్ అవుతుంది. ఇక్కడ వొలాటిలిటీ అంటే మోడిఫైడ్ డ్యూరేషన్ ఇంటూ చేంజ్ ఇన్ ఈల్డ్ యాజ్ అ పర్సంటేజ్. చేంజ్ ఇన్ ఈల్డ్ యాజ్ అ పర్సంటేజ్. సో ఫస్ట్ డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేయడం, దాన్ని మోడిఫైడ్ డ్యూరేషన్గా కన్వర్ట్ చేయడం, దెన్ వొలాటిలిటీని క్యాలిక్యులేట్ చేయొచ్చు. 3.62 ఇయర్స్ మోడిఫైడ్ డ్యూరేషన్ అరేగా చేంజ్ ఇన్ ఈల్డ్ రేట్ చెప్పలేదండి. వీఆర్ అజ్యూమింగ్ యాజ్ 1%. 3.62%. It means for every 1% change in market interest rate, value of the bond changes by 3.62%. Market interest rate rise అయితే వాల్యూ ఆఫ్ ది బాండ్ ఫాల్ అవుతుంది. మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఫాల్ అయితే వాల్యూ ఆఫ్ ది బాండ్ రైజ్ అవుతుంది. అలా కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ 1% రైజ్ అయితే ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ 929.17 అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేసాం. అదే మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ 1% ఫాల్ అయ్యేట్లయితే 988.97 ఆర్ 9,000 అనేది అరేంజ్. నౌ ఒకవేళ మనకు అసలు ఈ మోడిఫైడ్ డ్యూరేషన్ అనే కాన్సెప్ట్, వొలాటిలిటీ అనే కాన్సెప్ట్ లేకపోతే ఈ ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే దిస్ వే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ని మనం సాల్వ్ చేయాలి అంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయాలి. ఇయర్ క్యాష్ ఫ్లోస్ అంటే 1 to 6 years అండి. ఇంట్రెస్ట్ 160, 16% కాబట్టి 6th year రిడమ్షన్ వాల్యూ 1000. ఇక్కడ యాన్యుటీ ఫ్యాక్టర్ తీసుకొని మనం ప్రొసీడ్ అయిపోవచ్చు. ఎందుకంటే జస్ట్ మనకి ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ రావడమే. వైటీఎం ఎంత ఉంది? 17% ఉంది. ఆ 17% ఉన్నది 1% రైజ్ అయితే ఏమవుతుంది? 18% అవుతుంది. సో 18% దగ్గర ఫ్యాక్టర్స్ తీసుకొని వీ హ్యావ్ టు డిస్కౌంట్. 18% దగ్గర యాన్యుటీ ఫ్యాక్టర్ ఫర్ 6 years. 6th year 0.37 అవుతుంది. 6 yearsకి 3.498 అవుతుంది. 3.498. Present value of cash flows 160 into 3.498, 559.68, and this is 1000 into 0.37, 370. సో ఇవి సమప్ చేస్తే 929.68. సో ఇక్కడ మన 929.17. సో జస్ట్ 50 పైస్ అరౌండ్ డిఫరెన్స్ వస్తుంది. అది రౌండింగ్ అప్. ఇది యూజువల్ వే ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ద ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్. సో ఈల్డ్ రేట్ చేంజ్ అయిందంటే చేంజ్ రేట్ దగ్గర డిస్కౌంట్ చేసి ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఫెయిర్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఈ మెకాలే చేసిన కంట్రిబ్యూషన్తో వొలాటిలిటీ 3.62 into 1, 3.62% అనేది వొలాటిలిటీ ఎప్పుడైతే అరైవ్ అయ్యామో కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత, చేంజ్ ఇన్ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ 1% అవ్వచ్చు. సో ఇది ఇంక్రీజ్ అవ్వచ్చు. 3.62% మైనస్ చేసి డైరెక్ట్గా మనం చెప్పగలుగుతున్నాం దిస్ ఈస్ ద పాసిబుల్ మార్కెట్ ప్రైస్. ఇది షార్ట్ కట్ అండి. సో ఇలా చేంజ్ ఇన్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉండొచ్చు, ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉండొచ్చు అనేది
క్యాలిక్యులేట్ చేయడం పాసిబుల్ అయింది విత్ దిస్ మెకాలెస్ డ్యూరేషన్. సో దిస్ ఈస్ వన్ మోర్ ప్రాక్టికల్ అప్లికబుల్ కాన్సెప్ట్, ప్రాక్టికల్గా యూజ్ అయ్యే కాన్సెప్ట్ అనేది. ఈ క్యాలిక్యులేషన్స్లో ఏంటి అంటే మీకు ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు డ్యూరేషన్లో లిటిల్ బిట్ కన్ఫ్యూజన్, టైం ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయడం ఏంటి అని అనిపించవచ్చు. అలాగే మోడిఫైడ్ డ్యూరేషన్ చేస్తున్నప్పుడు డ్యూరేషన్ని వైటీఎంతో డివైడ్ చేయడం ఏంటి సార్, డిస్కౌంట్ చేయడం ఏంటి సార్ అని అనిపించవచ్చు. సో బట్ ఆ పర్సన్ డిఫైన్ చేసిన ప్రాసెస్ ఇది కాబట్టి మనం వేరే ప్రాసెస్లో దీన్ని ఆల్టర్నేటివ్స్ చూడకూడదు. వీ హ్యావ్ టు గో బై దట్ వే ఓన్లీ. డ్యూరేషన్ మెకాలే అనే పర్సన్ డిఫైన్ చేశారు, వీ హ్యావ్ టు గో బై దిస్ వే ఓన్లీ. ఇది మీకు సొల్యూషన్ పార్ట్లో కూడా ప్రొవైడ్ చేశాను. మెకాలెస్ డ్యూరేషన్, దెన్ ఫస్ట్ వైటీఎం క్యాలిక్యులేట్ చేసాం, 16.9% అప్రాక్సిమేట్లీ 17 రౌండ్ ఆఫ్ చేసాం. ఆ తర్వాత డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేసాం, డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేశాక మోడిఫైడ్ డ్యూరేషన్, దెన్ వోలాటైలిటీ. ఆ వోలాటైలిటీ నుంచి ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఎలా ఉంటుంది అన్నది క్యాలిక్యులేట్ చేసాం. దిస్ ఈస్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ డ్యూరేషన్. ఈ డ్యూరేషన్ అనే కాన్సెప్ట్ మీద ఇంకా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. దిస్ ఈస్ జస్ట్ ఎ స్టార్టింగ్ ప్రాబ్లమ్.